కానీ ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి సమయం అని నేను నమ్ముతున్నాను. నన్ను ఈ సాయంకాలం వేళ నా సాక్ష్యాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి మీరందరూ స్వాగతిస్తున్నందుకు ప్రత్యేకంగా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తుంటున్నాను. నా పేరు డాక్టర్ వెస్లీ. ఇప్పుడు ఇంతకు ముందు ఏపీ తెలంగాణ డివైడ్ కాకంటే ముందుగా మా స్వగ్రామం, ఇట్స్ ఎ స్మాల్ విలేజ్, నల్గొండ జిల్లా రత్నవరం అనేటటువంటి గ్రామం. ఇప్పుడు అది బైఫర్కేషన్లో సూర్యాపేట జిల్లాకు వచ్చింది. కానీ ఫర్ ద పాస్ట్ ఆల్మోస్ట్ 40 years ఐఎమ్ అవే ఫ్రమ్ మై విలేజ్. దాదాపు 40 సంవత్సరాల పైన. ఎప్పుడన్నా క్రిస్మస్కి వెళ్తుంటాం, ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు, స్పెషల్ మీటింగ్స్ ఉన్నప్పుడు, మా ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ ఉన్నప్పుడు మాత్రమే ఆ విలేజ్కి వెళ్ళేటటువంటి అవకాశం దొరుకుతుంటా ఉంది. మరి కొంచెం వాయిస్ పెంచగలరా? యా, అది బ్రదర్, ఇస్ ఇట్ ఓకే? హోల్ డే ఐఎమ్ జస్ట్ మూవింగ్ హియర్ అండ్ దేర్ బ్రదర్. ఆల్మోస్ట్ బ్యాటరీ లెవెల్స్ ఆర్ డౌన్. Okay, I'll try my best. Thank you. నేను చిన్నప్పుడు అంటే చాలా క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎప్పుడైనా మనం పర్సనల్ కలుసుకున్నప్పుడు మరి విపులంగా చెప్తాను. మరి వాక్యానికి ఎక్కువ సమయం ఇచ్చే ప్రయత్నం చేద్దాం. చిన్నప్పుడు 1974 నేను 7th క్లాస్ చదువుతున్నప్పుడు మా నాన్నగారు అప్పుడు హెడ్ మాస్టర్ గారు, తర్వాత మా మదర్ అసిస్టెంట్ హెడ్ మిస్ట్రెస్, ఇద్దరు, ఒకళ్ళు నోబుల్ కాలేజ్ ప్రోడక్ట్, ఒకళ్ళు షార్కీ స్కూల్ ప్రోడక్ట్. సో వాళ్ళు మా పేరెంట్స్. వీఆర్ 6 brothers and 3 sisters. ఐఎమ్ సీరియల్ నెంబర్ 6. మాది చాలా పెద్ద ఫ్యామిలీ. అయితే 7th క్లాస్లో ఉన్నప్పుడు మా ఊరు స్కూల్ భవనాన్ని ఇనాగ్రేట్ చేయడం కొరకు అప్పుడు ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఎల్ సుబ్బయ్య గారు, ఐ స్టిల్ రిమెంబర్ హిజ్ నేమ్, ఆయన్ని ఇన్వైట్ చేశారు మా ఊరు ఎమ్మెల్యే గారు. అయితే ఆ ఊరు కలెక్టర్ రావడం బహుశా అది మొదటిసారి అనుకుంటాను నేను, నాకు గుర్తున్నంత వరకు. దట్ మే బి ఫస్ట్ అండ్ లాస్ట్ ఆల్సో. ఆ తర్వాత ఎప్పుడు కలెక్టర్ వచ్చి ఉన్నాడు బహుశా. అయితే ఆయన వచ్చి స్కూల్ భవనాన్ని ఇనాగ్రేట్ చేయడానికి వస్తున్న సమయంలో కలెక్టర్ ఎలా ఉంటాడని నా క్లాస్మేట్స్ని ఒక 3-4 తీసుకొని ఊరు బయట ఒక 1 kilometer దూరంలోనే ఉండి, ఆయన వచ్చేటప్పుడు ఫస్ట్ మేము ఆయన చూడాలనేటటువంటి క్యూరియాసిటీతో వెళ్ళాం. మరి జనరల్గా గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ పాలిటీషియన్స్ కానీ చెప్పిన సమయానికి రారది. సో అది ఇండియన్ స్టాండర్డ్ టైం అంటాం, కానీ ఐ కాల్ ఇట్ యాజ్ ఇండియన్ స్ట్రెచబుల్ టైం. చాలా లేట్గా వచ్చారు. ఆల్మోస్ట్ సన్సెట్ అయ్యేటటువంటి టైంలో ఆయన కారు వెనుక పరిగెడుతూ స్కూల్ భవనం దగ్గరికి వెళ్ళాం. అక్కడ ఆ డస్ట్ తోటి మళ్ళీ మా మమ్మీ ఏమైనా కోపడతారనే ఉద్దేశంతో మా క్లాస్మేట్ ఇంటికి వెళ్ళి వాష్ చేసుకుని వచ్చి ఫ్రంట్ లైన్లో కూర్చున్నాం. ఆ రోజు ఎంత హంగామా, ఎంత ఆర్భాటం చేశారంటే కలెక్టర్ గారు వస్తున్నారని 2-3 రోజుల ముందే ప్రిపరేషన్స్, డెకరేట్ చేయడం, రోడ్లన్నీ శుభ్రం చేయడం, ఆ తర్వాత డ్రైన్ కెనాల్స్ అన్నిటిని కూడా క్లీన్ చేయడం, అవన్నీ చాలా ప్రాంప్ట్గా సిద్ధం చేస్తూ ఉంటే నాకు అనిపించింది, ఐ మస్ట్ సీ దిస్ ఇండివిజువల్, ఎందుకు ఈయనకి ఇంత ప్రాముఖ్యత ఇస్తున్నారు అనేటటువంటి ఆశ చిన్నవాడిగా నాకు అప్పుడు నా మనసులో కలిగిన కారణాన్ని బట్టి ఆయన వచ్చారు, స్కూల్ భవనాన్ని ఇనాగ్రేట్ చేశారు. ఆయన ఇస్తున్నటువంటి స్పీచ్ని చాలా శ్రద్ధగా పిన్ డ్రాప్ సైలెన్స్తో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వింటూ నేను గమనించాను. ఆ రోజు నా చిన్న మనసులో నైట్ పడుకోకంటే ముందుగా మా ఫ్యామిలీ ప్రేయర్ అయిపోయిన తర్వాత ఐ ప్రేడ్ ఎ స్మాల్ ప్రేయర్. ఆ ప్రేయర్ ఏంటంటే, దేవా నీ చిత్తమైతే భవిష్యత్తులో నేను కలెక్టర్ని కావాలి. దట్ వాజ్ ఎ స్పార్క్ ఇన్ మై మైండ్. ఐఏఎస్ చేంజ్ చేయాలి, కలెక్టర్ని అవ్వాలి అనేటటువంటి ఆశ దేవుడు నా హృదయంలో అప్పుడు కల్పించాడు. ఆ డిజైర్ చిన్నప్పటి నుంచి అలానే ఉండింది. దెన్ మేము హై స్కూల్కి వెళ్ళాలంటే ఎవ్రీడే 6 kilometers నడవాలి, 6 kilometers అప్ డౌన్, అంటే టోటలీ 12 kilometers I used to walk every day. No bus, no other transportation. Either we have to go by walk or you have to go on bicycle. సో అటువంటి పరిస్థితుల్లో 8th, 9th, 10th ప్రక్కన ఉన్నటువంటి ఇప్పుడు మా మండలం అది, ఆ మండల్ హై స్కూల్కి వెళ్ళి చదువుకొని వచ్చేటటువంటి వాళ్ళు.
నేను చిన్న వయసులోనే 10th క్లాస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న సందర్భంగా నా ఏజ్ ఎగ్జామ్ రాయడానికి సరిపోకపోయినటువంటి కారణం వల్ల గెజిటెడ్ అటెస్టేషన్ కావాలని అన్నారు. అంటే నా క్లాస్మేట్ వాళ్ళ డాడీ ఒక వెటనరీ సర్జన్ ఉంటే రిక్వెస్ట్ చేసి అక్కడికి వెళ్ళాను. ఆ రోజు ఆయన బిజీగా ఉండి ఆయన కోసం చాలా వెయిట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ సన్సెట్ అయిపోయింది. నా క్లాస్మేట్స్ అందరూ ఊరు వెళ్ళిపోయారు. చిన్నవాడిగా ఉన్నాను. పొలాల్లో నుంచి వెళ్ళాలంటే చాలా స్కేరీగా ఉండేది. నో స్ట్రీట్ లైట్స్, నో ప్రాపర్ రోడ్. దాంట్లో చివరికి ఆయన వచ్చి నా అప్లికేషన్ మీద సంతకం పెట్టిన తర్వాత దట్ ప్యూన్స్ నేమ్ ఈజ్ భిక్షపతి. నా మైండ్లో చాలా ప్రాంప్ట్గా ఫిక్స్ అయిపోయినాయి. ఆ అటెండర్ పేరు భిక్షపతి, డాక్టర్ గారి పేరు డాక్టర్ పాండురంగారావు. సైన్ చేయించుకున్న తర్వాత అటెస్టేషన్ అయిపోయిన తర్వాత 1 రూపీ ఇస్తే సీల్ వేస్తానని అన్నాడు. అప్పుడు నా దగ్గర 1 రూపీ కూడా లేకుండే. మై ఫాదర్ వాజ్ ఫెమిలియర్ పర్సన్. మా నాన్నగారి పేరు చెప్పి ఈరోజు 25 పైస్ నీకు ఇస్తాను, రేపు మార్నింగ్ స్కూల్కి వచ్చేటప్పుడు ద రిమైనింగ్ 75 పైస్ ఆల్సో ఐ విల్ గివ్ యూ అని ప్రాంప్ట్గా చెప్పి ఒప్పించి నాన్ స్టాప్ ఐ ర్యాన్ 6 కిలోమీటర్స్ విత్ ఫియర్. పొలాల్లో నుంచి చీకటిగా ఉండి భయభయంగా వెళ్తూ ఆ చీకట్లో మళ్ళొక ప్రార్థన చేశాను. ప్రభువా, నీ చిత్తం అయితే ఇలాంటి గ్రీనింగ్ పెన్తో సంతకం పెట్టేటటువంటి ఉద్యోగం నాకు కావాలి. దట్ వాజ్ మై సెకండ్ ఇన్నోసెంట్ ప్రేయర్ ఇన్ మై లైఫ్. మరి దేవుడు వాటన్నిటిని నోట్ చేసుకున్నారు. ఆ తర్వాత కోదాడ్ అనేటటువంటి పట్టణంలో ఇంటర్మీడియట్ చదివాను. డిగ్రీ హైదరాబాద్లో చేశాను. తర్వాత పీజీ వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ బాంబే అనేటటువంటి దానిలో మరి డిఫరెంట్ కంట్రీస్ నుంచి వస్తారు అక్కడికి. ఇట్ ఈస్ ఆన్ పార్ విత్ ఐఐఎమ్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లాంటి స్టాండర్డ్ కలిగినటువంటి ఇన్స్టిట్యూట్ అది. అయితే అక్కడ చదువుకోవడానికి 60 సీట్స్ ఉంటాయి. 7,000 పీపుల్ అప్లైడ్. సో ఐ వాజ్ వన్ అమాంగ్ దెమ్. ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసుకుని వెళ్ళాను. ఐ డెంట్ హ్యావ్ దట్ మచ్ గట్. అక్కడ చేంజ్ చేస్తాననేటటువంటి ధైర్యం లేకపోయినప్పటికీ కూడా దేవుని బిడ్డగా నాకు ఆ విశ్వాసం అయితే ఉండింది. తప్పకుండా దేవుడు నాకు ఇస్తాడు అనేటటువంటి వాంఛతో ఫాస్టింగ్ ఉండి బాంబే అన్రిజర్వ్డ్ కంపార్ట్మెంట్లో వెళ్ళాను హైదరాబాద్ నుంచి. అక్కడ తెలిసినటువంటి ఒక మా బ్రదర్ క్లాస్మేట్ ఉంటే ఆయనతోటి కొంత గైడెన్స్ తీసుకొని రిటన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్, 4 టెస్టులు చేయాలి. అంతా అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ 2 o'clockకి లిస్ట్ పెడతానని చెప్పారు. I was confident that God will definitely give me the admission there. అయితే నా నేమ్ ఎక్కడో లాస్ట్కి ఉంటుంది, 58, 59, 60లో ఉంటుందని ఆ లిస్ట్ని కింది నుంచి పైకి చూసుకుంటూ వెళ్తున్నాను ఎక్కడ ఉంటుందో నా పేరు అని. ఆల్మోస్ట్ 10 దాకా పోయేంత వరకు కూడా నా పేరు కనపడలా. మై బీపీ ఆల్మోస్ట్ ఫ్లక్చువేట్ అయినటువంటి సిచ్యువేషన్కి వెళ్ళింది. చేస్తూ ఇంకా ఐ డెంట్ లూజ్ మై ఫెయిత్. ఆ 10 నుంచి ఇంకా పైకి వెళ్తున్నాను. పైకి వెళ్తా ఉంటే I found my name on serial number 4. So God answered my prayer. అటువంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్లో 4th నేమ్గా ఆ లిస్ట్లో చూసి నేను దేవునికి చాలా వందనాలు తెలియజేశాను. అప్పుడు నాలో ఉన్నటువంటి విశ్వాసం ఇంకొంచెం అధికం అవుతూ పోతుంటా ఉంది. నేను 7th క్లాస్లో చేసిన ప్రార్థన, 8th క్లాస్లో చేసిన ప్రార్థన, ఒక మంచి సీనియర్ మోస్ట్ ఆఫీసర్ని కంట్రీలో కావాలనేటటువంటి వాంఛ నాలో ఎప్పుడు కూడా కొనసాగుతూనే ఉండేది. అది అయిన తర్వాత బాంబే, భోపాల్, వేరియస్ ప్లేసెస్లో క్యాంపస్ రిక్రూట్మెంట్స్లో జాబ్ దొరికింది. కానీ మా పేరెంట్స్ నన్ను మళ్ళీ వెనక్కి రమ్మని, హైదరాబాద్ రావాలి, ఆంధ్ర రావాలని మోటివేట్ చేశారు. అప్పుడు ఎన్టీ రామారావు గారి గవర్నమెంట్ ఉండింది. తర్వాత ఒక సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ప్రోగ్రామ్ ఆఫీసర్ జాబ్ వేకెన్సీకి నేను అప్లై చేశాను. అప్పుడు ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి పేరు శంకరన్. గాడ్ హ్యాస్ గివెన్ మీ ఎ డీసెంట్ మెమరీ. శంకరన్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉన్నారు. రామారావు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. ప్రతిభా భారతి వాజ్ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఆ టైంలో. అప్పుడు కూడా మరి హోల్ ఆంధ్ర కాంపిటీషన్లో 2 పోస్టులకి 120 పీపుల్ అప్లైడ్. ఐ వాజ్ యునానిమస్లీ సెలెక్టెడ్ బై మిస్టర్ శంకరన్. ఆయన సెలెక్ట్ చేసిన తర్వాత ఐ వర్క్డ్ విత్ ఎన్టీ రామారావు గారి గవర్నమెంట్ ఫర్ 6 months. వెంటనే ఒక యవనస్తుడిగా ఉన్నాను. గవర్నమెంట్లో ఉన్నటువంటి కొంత పద్ధతులు నచ్చక ఒకరోజు నాకు మా డైరెక్టర్కి చిన్న ఆర్గ్యుమెంట్ అయిపోయి రిజైన్ చేసి నేను బెంగళూరు వెళ్ళిపోయాను మా ఫాదర్కి చెప్పకుండా.
మై ఫాదర్ వాజ్ వెరీ అప్సెట్. నువ్వు గెస్టెడ్ జాబ్ కావాలన్నావు, దేవుడు నీకు ఇచ్చాడు. మన బంధువుల్లో మన స్నేహితుల్లో ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఆఫీసర్, స్టేట్ లెవెల్లో ఉన్న ఆఫీసర్ ఎవరు లేరు, నువ్వు ఎందుకు రిజైన్ చేసావు అన్నప్పుడు మా ఫాదర్కి చెప్పాను, గాడ్ హ్యాస్ సంథింగ్ స్పెషల్ ఇన్ మై లైఫ్, సో ఐ డెంట్ బాదర్ అబౌట్ ప్రోగ్రామ్ ఆఫీసర్, ప్లీజ్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ అని మా ఫాదర్కి చెప్పి బెంగళూరు వెళ్ళిన తర్వాత అక్కడ జర్మనీ ఆర్గనైజేషన్లో ఫస్ట్ నా కెరియర్ ఒక స్టేట్ గవర్నమెంట్లో ప్రోగ్రామ్ ఆఫీసర్గా దేవుడు జాబ్ ఇచ్చాడు. తర్వాత ఐ గాట్ సెలెక్టెడ్ ఫర్ ఏ జర్మన్ కన్సర్న్. 4 స్టేట్స్కి ఇన్ఛార్జ్గా నేను సెలెక్ట్ అయ్యాను, ఆల్ సదర్న్ స్టేట్స్. అక్కడ 4 years పనిచేస్తున్న సమయంలో నా చిన్నప్పటి డ్రీమ్, 7th క్లాస్లో నేను కలెక్టర్ని అవుదాం అనుకున్నటువంటి డ్రీమ్ మళ్ళీ బయటకు వచ్చింది. అప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించి ఎవ్రీ సాటర్డే ఐ యూజ్డ్ టు ఫాస్ట్ అండ్ ప్రే. చిన్నప్పటి నుంచి అదొక అలవాటు ఉండింది. స్టూడెంట్గా ఉన్నప్పుడు, జాబ్ ఉన్నప్పుడు కూడా ఎవ్రీ సాటర్డే దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసేవాడిని. ఆ సమయంలో మరి ఒక ప్రాఫెసీ వచ్చింది. నేను బెంగళూరులో అటెండ్ అయ్యేటటువంటి చర్చ్లో సిస్టర్ సుశీల అనేటటువంటి ఒక లేడీ ఉన్నారు. ఆమెకి చెప్పి నేను ఐఏఎస్ చేయాలనుకుంటున్నాను, నా గురించి ప్రేయర్ చేయండి సిస్టర్ అన్నప్పుడు ఆమె ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేశారు. చేసి ప్రాఫెసీలో ఒకరోజు ఆమె ప్రాఫెసీ అయితే చెప్పింది ఏంటంటే, నీవు తల్లి గర్భంలో ఉండగానే నేను నిన్ను ఎన్నిక చేసుకున్నాను, నేను దేశానికి ఒక ఇంపార్టెంట్ హెడ్గా నేను చేయబోతున్నాను, అండ్ ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యూ అబండెంట్లీ అని ఆ ప్రాఫెసీలో ఆమె చెప్పిన తర్వాత ఐ హ్యావ్ నోటెడ్ డౌన్ ఇన్ మై బైబుల్. ఆ రోజు టైము ఏ ప్రాఫెసీ చెప్పిందో నా బైబిల్లో నేను రాసి పెట్టుకున్నాను. తర్వాత మొట్టమొదట కలెక్టర్కి వెళ్ళాలంటే పీజీ అయిపోయిన తర్వాత నాకు కొంచెం ఇష్టం లేకుండా ఉండింది. కారణం ఏంటంటే ఐఏఎస్ చేసినటువంటి వాళ్ళు కూడా మరి పెద్ద చదువుకోలేనటువంటి ఎమ్మెల్యేల ముందు, మినిస్టర్స్ ముందు నిలబడి చేతులు కట్టుకొని ఉండాలి. ఐ డెంట్ లైక్ దట్. కొన్ని నెలలు నేను వెళ్ళకూడదని మళ్ళీ నేను చేంజ్ చేసుకున్నాను నా మైండ్. తర్వాత మళ్ళీ అనిపించింది, చిన్నప్పుడు నేను దేవుడిని అడిగాను కదా, గాడ్ విల్ డెఫినెట్లీ గివ్ మీ దిస్ పొజిషన్ అని చెప్పి మళ్ళీ నా మైండ్ని చేంజ్ చేసుకొని స్ట్రైట్ ఎట్ ఎ టైమ్ ఐ ఫినిష్డ్ మై ప్రిలిమ్స్ అండ్ మెయిన్ ఎగ్జామ్. తర్వాత ఇంటర్వ్యూ అన్నీ అయిపోయి ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ది పొజిషన్. సివిల్ స్టే చేసిన తర్వాత 89లో పొజిషన్ కొరకు వెయిట్ చేస్తూ ఉంటే మానవ వనరుల శాఖ, ఢిల్లీ మానవ వనరుల శాఖలో అప్పుడు మినిస్టర్ గారు మరి మాధవరావు సింధియా గారు ఉన్నారు. ఆ మినిస్ట్రీ సెటప్ చేయబడింది, ఎస్టాబ్లిష్ చేయబడింది పివి నరసింహరావు గారు, లేట్ పివి నరసింహరావు గారితో స్టార్ట్ చేయబడిన మినిస్ట్రీ. కొంతకాలం రాజీవ్ గాంధీ వాజ్ హెచ్ఆర్డి మినిస్టర్. ఆ తర్వాత మాధవరావు సింధియా గారు హెచ్ఆర్డి మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ సివిల్స్ ఫినిష్ అయినటువంటి వాళ్ళ లిస్ట్ ఆయన దగ్గరికి తెప్పించుకొని చూస్తూ ఉంటే నా పేరు, మరి ఆయనకి ఎందుకు దేవుడు అట్రాక్ట్ చేయించాడో నా పేరు అండర్లైన్ చేసి ఆయన ఆ ఇంటర్వ్యూలో నన్ను పిలవడం జరిగింది, స్పెషల్ ఇంటర్వ్యూలో. ఆయన ఒక మాట అన్నారు, నువ్వు ఈ రూట్లో వెళ్తే ఒక సబ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ అవుతావు, కానీ నీకున్నటువంటి క్యాలిబర్, నీ బయోడేటా చూసి we want to take you as joint secretary in our ministry, will you join అని అడిగారు. అన్నప్పుడు చాలా అపోజిషన్. అప్పుడు పివి నరసింహరావు గారు ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ బ్రాహ్మిన్స్, స్టార్టింగ్ ఫ్రమ్ మినిస్టర్ టిల్ చపరాసి, ప్యూన్ వరకు అందరు ఎక్కువగా బ్రాహ్మిన్స్ ఉండేటటువంటి వాళ్ళు. కానీ దేవుడు అద్భుతంగా వాటన్నిటిని హర్డిల్స్ని పక్కన పెట్టి at the age of 28 I was selected as joint secretary in the Ministry of HRD, Human Resource Development. ఈ లోపల మా పేరెంట్స్ ఇచ్చినటువంటి ఎంకరేజ్మెంట్ బట్టి ఇటు జాబ్ చేస్తూ ఫస్ట్ పీజీ టాటా ఇన్స్టిట్యూట్లో అడ్మినిస్ట్రేషన్లో పీజీ చేశాను. తర్వాత రెండవ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సైకాలజీలో చేశాను. మూడవ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైనింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్లో చేశాను. ఐ హ్యావ్ కంప్లీటెడ్ త్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ ఇన్ మై లైఫ్ అండ్ 1 PhD ఫ్రమ్ బెంగళూరు యూనివర్సిటీ. అయిన తర్వాత ఇక ఒకరోజు నేను ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి సమయంలో నా బాస్ మురళీ మనోహర్ జోషి గారు, ఎల్కే అద్వానీ వాజ్ హోమ్ మినిస్టర్, తర్వాత వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు ఢిల్లీలో, వాళ్ళతోటి సన్నిహితంగా ఉండి నేను క్యాబినెట్ ర్యాంక్లో పనిచేసేటటువంటి వాడిని, క్యాబినెట్ సెక్రటరీ ర్యాంక్లో. తర్వాత మరి 4-5 years ప్లస్ చేసిన తర్వాత ఒకరోజు లంచ్ టైంలో నాకు ఎప్పుడు ప్రార్థన చేసుకునే అలవాటు. 1/2 hour లంచ్ టైంలో మమ్మల్ని ఎవరు ఎంత టైం స్పెండ్ చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని నన్ను ఎవరు అడిగేటటువంటి వాళ్ళు లేరు నా పొజిషన్ని బట్టి. కానీ ఉన్న 30 minutesలో 5 minutes లంచ్ చేసేవాడిని, 10 minutes మ్యూజిక్ వినేటటువంటి వాడిని, 15 minutes ప్రేయర్ చేసుకునేటటువంటి వాడిని. ఒకరోజు ఆఫీస్ నా క్యాబిన్లో ఉండి ప్రేయర్ చేసుకుంటా ఉంటే దెర్ వాజ్ ఎ స్ట్రేంజ్ వాయిస్ ఐఎమ్ లిస్నింగ్ ఇన్ మై ప్రేయర్.
మై సన్ అని పిలుస్తున్నటువంటి ఒక వాయిస్ వినపడతా ఉంటే నాకు నా డిపార్ట్మెంట్ అంతా కూడా శాస్త్రి భవన్లో 2 ఫ్లోర్స్లో ఉంటారు ఢిల్లీలో. ఎవరు కూడా నన్ను సన్ అని పిలిచేటటువంటి వారు లేరు అక్కడ. ఓన్లీ మై ఫాదర్ హ్యాస్ అథారిటీ టు కాల్ మీ యాజ్ సన్. వెంటనే షూ రిమూవ్ చేసి మోకరించి మళ్ళీ ప్రార్థన చేసుకుంటున్నాను. మళ్ళీ ఆ స్వరం మై సన్ ఐఎమ్ కాలింగ్ యూ అని అన్నప్పుడు అది దేవుని స్వరం అని నేను రికగ్నైజ్ చేసి లార్డ్ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అని అడిగాను దేవుడిని. అన్నప్పుడు నువ్వు చిన్నప్పుడు 7th క్లాస్లో చేసిన ప్రేయర్ నేను విన్నాను, 10th క్లాస్లో చేసిన ప్రేయర్ నేను విన్నాను, పీజీ టైంలో చేసిన ప్రేయర్ నేను విన్నాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత నీ ఊహకు మించినటువంటి స్టేటస్ కెరియర్లో జనరల్గా ఆ పొజిషన్ 56-57 ఇయర్స్కి వస్తుంది. కానీ దేవుడు నాకు 27th ఇయర్లో ఆ పొజిషన్ ఇచ్చారు ఆల్ ఇండియా బేసిస్లో. ఇచ్చిన తర్వాత ఐ డిడ్ మై బెస్ట్. మరి నా కింద 19 యూనివర్సిటీస్ ఉండేవి, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉండే, యూనిసెఫ్, యుఎన్డిపి, ఐఎల్ఓ, డబ్ల్యూహెచ్ఓ ఇవన్నీ కూడా నా పర్వ్యూలో గవర్నమెంట్ పనిచేసాయి. తర్వాత ఆల్ స్టేట్ సెక్రటరీస్, కమిషనర్స్ దే యూజ్డ్ టు రిపోర్ట్ టు మీ. 32 స్టేట్స్, మొత్తం 28 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ అన్ని కలిపి ఈ ఐఏఎస్ సెక్రటరీస్ అందరూ కూడా నాకు డైలీ రిపోర్ట్ చేసేటటువంటి వాళ్ళు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు he used to come and meet me when I was working in Delhi. ఆయన సెక్రటరీని తీసుకొని వచ్చి కొన్ని ప్రాజెక్ట్స్ కోసం వచ్చేటటువంటి వాళ్ళు. తెలుగు అభిమానం ఉంటుంది కనుక నేను ఎవరికి ఏం చేయగలిగినో సౌత్ ఇండియా నుంచి ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి హెల్ప్ చేసి పంపించేటటువంటి వాడిని. సో దిస్ వాజ్ మై లైఫ్. ఆ తర్వాత నేను దేవుడు ఎప్పుడైతే ఆ కాల్ ఇచ్చారో వెంటనే లార్డ్ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అన్నప్పుడు ఐ వాంట్ యూ ఫర్ మై సర్వీస్ అని సెకండ్ వాయిస్ నాకు వినపడింది, సెకండ్ స్టేట్మెంట్. వెంటనే ఆ జాబ్కి రిజైన్ చేయాలంటే నోటీస్ ఇవ్వాలి, టైం ఇవ్వాలి. కనుక మా ఎల్డర్ బ్రదర్ హీఈస్ ఇన్ ఆస్ట్రేలియా, హీఈస్ అ సైంటిస్ట్ దేర్. ఆయనకి ఫోన్ చేసి అడిగాను, ఐఎమ్ ఇన్ మై ప్రేయర్ ఎ వాయిస్ కేమ్ టు మీ, గాడ్ స్పోక్ టు మీ, ఐ వాంట్ టు గివ్ అప్ మై జాబ్, వాట్ యూ సే అంటే ఆయన ఏమన్నారంటే హీఈస్ 12 years ఓల్డర్ టు మీ. మా బ్రదర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఐ హ్యావ్ సీన్ యూ ఫ్రమ్ బర్త్, you are very close to God, I am confident about you, if God is calling you I don't want to say anything, take your decision, God bless you అని చెప్పారు మా ఎల్డర్ బ్రదర్. తర్వాత మరి ఇంటికి నా వైఫ్కి ఫోన్ చేశాను. వైఫ్కి ఫోన్ చేసి ఇట్లా దేవుని వాయిస్ వస్తుంటా ఉంది, ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్ అండ్ చాలా కొత్తగా అనిపిస్తూ ఉంది, వాట్ డూ యూ సే యాజ్ మై పార్ట్నర్ అంటే మీరు ఏ డెసిషన్ తీసుకున్నా దానికి నేను సిద్ధమే అని వైఫ్ సిగ్నల్ ఇచ్చేసింది. మా ఎల్డర్ బ్రదర్ సిగ్నల్, నా వైఫ్ సిగ్నల్ వచ్చింది. మా ఫాదర్కి ఫోన్ చేశాను, మా ఫాదర్ ఇన్ లాకి ఫోన్ చేశాను. బోత్ ఆఫ్ దెమ్ వర్ బిట్ రిలక్టెంట్. అంత చిన్న వయసులో అంత పెద్ద పొజిషన్కి పోయింది, ఎవరు లేరు కనుక వాళ్ళిద్దరు ఏమన్నారంటే జాబ్ చేసుకుంటూనే నువ్వు సేవ చేస్తే మంచిది కదా అనేటటువంటి సజెషన్ ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళకి ఇష్టం లేదని చెప్పేసి మళ్ళీ కొన్ని నిమిషాలు ప్రేయర్ చేసి నా రెసిగ్నేషన్ లెటర్ని మురళీ మనోహర్ జోషి గారి దగ్గర పంపించాను. హీఈస్ మై బాస్ ఇన్ ఢిల్లీ. ఆయన అది సర్ప్రైజింగ్ అనిపించి నన్ను ఎవరో డిస్టర్బ్ చేసి ఉంటారు, ఏమన్నా మనసు కష్టం కలిగించుంటారు అని చెప్పి చాలా పర్సూ చేశారు. 1 hour he spoke to me, Dr. Wesley, you have bright future and you are one of the youngest officers in this country and I am fully confident about you. Please take back your resignation and I will give you whatever position you want. I will recommend to the government అని అన్నారు. అంటే నేను అన్నాను, till now I have served the government of India, President, Prime Minister and you. Now the King of Kings and Lord of Lords is calling me. I want to serve him. అని అన్నప్పుడు ఆయనకు చాలా సర్ప్రైజ్ అనిపించింది. ये क्या बात है, आप इतना यंग है, आप जॉब छोड़ के बाहर जा रहे हैं, you have lot of future, you can help whomever you want in your in this country and so many people will be reporting to you, please think carefully and take this decision అని అన్నారు. తర్వాత నేను అని చెప్పాను, when God is calling me I can't oblige anybody's suggestion, thank you for your kindness అని చెప్పి రెసిగ్నేషన్ లెటర్ రాసి I came back home. All my department people, all my subordinates, they felt really bad and they were shocked to see this decision. ఆ తర్వాత మరి నేను రిజైన్ చేసి లాంగ్ లీవ్ లాగా పెట్టి ఒప్పుకోలేదు. బట్ ఐ సెడ్ ఐ విల్ గో బ్యాక్ టు మై ప్లేస్ అని హైదరాబాద్ పిల్లల్ని తీసుకొని వచ్చాను. వచ్చిన తర్వాత మై రెసిగ్నేషన్ వాజ్ నాట్ యాక్సెప్టెడ్ ఫర్ ఆల్మోస్ట్
16 months 16 నెలలు నా రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళు. రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేయకముందు యాజ్ అ సీనియర్ మోస్ట్ ఆఫీసర్ ఇన్ ద కంట్రీ ఐ కెనాట్ స్టార్ట్ ఎనీ అదర్ వర్క్ ఆర్ ఎనీ అదర్ మినిస్ట్రీ ఆల్సో. కనుక దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ప్రభా నువ్వు ఎప్పుడు క్లియర్ చేస్తే ఐఎమ్ రెడీ టు సర్వ్ యూ అని చిన్న చిన్న మీటింగ్స్కి ప్రేయర్స్కి హైదరాబాద్లో వెళ్ళేటటువంటి వాడిని. ఏజీస్ చర్చ్కి ఒక 6 months to 8 months వెళ్ళాను హైదరాబాద్ సికింద్రాబాద్లో. ఆ తర్వాత మరి దేవుడు ఎక్కడికి వెళ్ళాలని నాకు సూచన ఇస్తే అక్కడికి వెళ్ళి ప్రేయర్స్లో పాల్గొని వచ్చేటటువంటి వాడిని. చివరికి నా రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేయబడింది. హైదరాబాద్ ఈసీఎల్ ప్రాంతంలో 4 members తోటి 2000 సెప్టెంబర్లో మినిస్ట్రీ స్టార్ట్ చేశాం with 4 people over a period of 20 years. Now it has grown to 200 families in main church, and we have 9 branches in Hyderabad, in and around Hyderabad. తర్వాత రీసెంట్గా మరి మీరు అందరూ స్వర్ణ ప్యాలెస్ న్యూస్ చూసే ఉంటారు. మా ఫాదర్ ఇన్ లా స్టార్ట్ చేసిన మినిస్ట్రీ మా ఫాదర్ ఇన్ లా గారు చనిపోయిన తర్వాత మా బ్రదర్ ఇన్ లా అబ్రహాం దాన్ని కొనసాగించారు. మా ఫాదర్ ఇన్ లా చనిపోయినప్పుడు 45 branches ఉన్నాయి కృష్ణా జిల్లా జగ్గేపేటలో. ఆ తర్వాత మా బ్రదర్ ఇన్ లా టుక్ ఇట్ ఓవర్ ఫ్రమ్ హిస్ ఫాదర్, తీసుకొని వాటిని 163 branches అయ్యాయి. జగ్గేపేటలో వీ హ్యావ్ 3000 members ఇన్ ఎ బిగ్ చర్చ్. రీసెంట్లీ ఆ చర్చ్ని రినోవేట్ చేసి ఒక 5000 కాంగ్రిగేషన్ పట్టే చర్చ్ కట్టారు జగ్గేపేటలో. అన్ఫార్చునేట్లీ డ్యూ టు కోవిడ్ మా బ్రదర్ ఇన్ లా ఆయన వైఫ్ ఇద్దరు కూడా August 9th చనిపోయిన కారణం వల్ల మరి God has given that responsibility and additional role for me. I'm managing in Hyderabad as well as in Jaggepet. Both the ministries manage చేస్తున్నాను ప్రస్తుతం. ఇక్కడ హైదరాబాద్లో I'm heading a pastors fellowship which has about 100 pastors. తర్వాత ఒక 5-6 voluntary organizations-కి I am there as a board of director. మరి ఇన్ని చేస్తుండగా దేవుడు మరలా ఈ జగ్గేపేట రెస్పాన్సిబిలిటీని నా చేతిలోకి తీసుకొని రావడం అది దేవుడు ఇచ్చినటువంటి రోల్గా భావిస్తూ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు డూ జస్టిస్ అకార్డింగ్ టు గాడ్స్ విల్ అండ్ గాడ్స్ స్ట్రెంగ్త్. మరి ఐఎమ్ బ్లెస్డ్ విత్ 2 children. First one is daughter. She is an MBA postgraduate. She is settled in Australia. My son-in-law is working for a German defense company as a specialist, and most probably next month they are moving to Riyadh on a bigger assignment. I'm blessed with one granddaughter, and my son is the younger one. He's a chartered accountant. He married a doctor, and they are with us in Hyderabad. This is my brief testimony, and sorry if I have bored you with my long testimony, brother Shalem gar. So this is in brief about my studies, my family, my immediate family, wife, children, and the ministry. So మరి మొన్నటి దినాన జగ్గేపేట ప్రీ క్రిస్మస్ సెమీ క్రిస్మస్లో నన్ను చిన్నబాబు గారు ఇన్వైట్ చేశారు అక్కడ వర్డ్ షేర్ చేసుకోవడం కోసం. మరి అక్కడికి వెళ్ళి వర్డ్ షేర్ చేసుకున్న తర్వాత మహేష్ గారితో పరిచయం అయింది, తర్వాత షాలేం రాజు గారితో పరిచయం అయింది. ఇప్పుడు మీ అందరితో మరి ఈవినింగ్ ఒక పరిచయం ఏర్పాటు చేసుకోవడానికి మీతో కలిసి జూమ్లో కనెక్ట్ అవ్వడానికి దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన అవకాశంగా భావిస్తూ మీ అందరికీ మరొకసారి ప్రేమ వందనాలు తెలియజేస్తుంటున్నాను. సో ఐ హంబుల్ మై సెల్ఫ్, అండ్ ఎప్పుడైనా మీరు హైదరాబాద్ వస్తే లేదా మన గ్రూప్లో ఎవరైనా హైదరాబాద్ టీం ఉన్నట్లయితే యూ ప్లీజ్ గివ్ దోస్ నెంబర్స్ టు మీ షాలేం బ్రదర్. ఐ విల్ బి ఇన్ టచ్ విత్ దెమ్ వెన్ ఐ ఇన్ హైదరాబాద్. సో జగ్గేపేట వచ్చినప్పుడు లేదా విజయవాడ వచ్చినప్పుడు ఐ విల్ బి ఫ్రీక్వెంట్లీ ట్రావెలింగ్. ఈ కోవిడ్ చేయబట్టి ఎక్కువగా బయట ప్రోగ్రామ్స్ ఇవ్వట్లేదు. నవ్ ఐఎమ్ 58 years, and by God's grace I don't have any ailments. I never slept on hospital bed till now. So God is keeping me healthy and strong. God has given me enough courage, confidence to handle any assignment. నాకు మీ పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, సీనియర్ పీపుల్. మరి రంజిత్ గారి కుమారుడు స్టీవెన్ రవీంద్ర ఈజ్ మై క్లోజ్ రిలేటివ్. నేను పనిచేసేటప్పుడు డీజీపీ దొర గారు ఉన్నారు హైదరాబాద్లో.
అప్పటి నుంచి వాళ్ళతో పరిచయం ఉంది. డీజీపీ ప్రసాదరావు గారి క్లోజ్ ఉంది. తర్వాత మరి హై ర్యాంక్లో ఉన్న కారణం వల్ల ఎవ్రీ మంత్ ఒక స్టేట్ రివ్యూకి వెళ్ళేటటువంటి వాడిని. అప్పుడు డీజీపీలు, తర్వాత పోలీస్ కమిషనర్స్, చీఫ్ సెక్రటరీస్ వాళ్ళందరూ కూడా మరి నా మీటింగ్లో పాల్గొనేటటువంటి వాళ్ళు. ఇప్పుడు ఆంధ్ర చీఫ్ సెక్రటరీ నీలం సహాని ఈజ్ వెరీ వెరీ జూనియర్ టు మీ. ఆమె రీసెంట్గా రిటైర్ అయిపోయి మళ్ళీ జగన్ ఎక్స్టెండ్ చేసినట్టుగా నాకు తెలిసింది. జవహర్ రెడ్డి ఈజ్ వెరీ జూనియర్ టు మీ. ఆల్ మై సబార్డినేట్స్ మరి నా బై డిఫాల్ట్ 28 ఇయర్స్కి అంత పెద్ద పొజిషన్కి పోయింది ఎవరు లేరు. అప్పుడు నాకు రిపోర్ట్ చేసేటటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు స్పెషల్ చీఫ్ సెక్రటరీస్ ర్యాంక్లో ఉన్నారు. దట్ ఈస్ గాడ్ గివెన్ ప్రివిలేజ్గా నేను భావిస్తాను. ఇప్పుడు దేవుని సర్వ్ చేయడం అంతకంటే గొప్ప ఆధిక్యతగా భావిస్తాను. అంతకుముందు అయితే 2 ప్రెసిడెంట్స్ తోటి, 2 ప్రైమ్ మినిస్టర్ తోటి పనిచేశాను. ఇప్పుడు ఐఎమ్ సర్వింగ్ కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. దట్ ఈస్ మై వండర్ఫుల్ ప్రివిలేజ్. సో దిస్ ఈస్ ఇన్ బ్రీఫ్ బ్రదర్. విల్ గో టు ది వర్డ్ నౌ. Yes, brother. Can we take a break or లేదా ఒక 2 minutes బ్రేక్ ఎవరైనా పాట పాడతారా లేదా స్ట్రైట్ వాక్యంలోకి వెళ్దాం? ఒక బ్రేక్ ఇమ్మంటే యాజ్ యువర్ విల్ బ్రదర్. ప్లీజ్. చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, మరి ఎల్డర్లీ పీపుల్ ఉన్నారు. ఐ రెస్పెక్ట్ దెమ్. Sure, brother. టేక్ couple of minutes, 2 minutes బ్రేక్ తీసుకొని వర్డ్ లోకి వెళ్ళి క్విక్ గా మనం క్లోజ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే బ్రదర్. మరి అన్న బ్రదర్. బ్రదర్ వందనాలు. బ్రదర్ ఒక్క చరణం పాడండి బ్రదర్. పల్లవి ఒక చరణం పాడండి బ్రదర్. అన్నిటికన్నా మిన్నా నీ సన్నిధిలయే సన్నా, అన్నిటికన్నా మిన్నా నీ సన్నిధి ఇలయే సన్నా, ధనధాన్యాదులు సుఖ సౌఖ్యాలు భోగ భాగ్యాలు అంద చందాలు నీ సన్నిధిని సరిపోలవుగా, నీ సన్నిధిని సరిపోలవుగా, అన్నిటికన్నా కన్నా నీ మణులు మాణిక్యము విలువైనది నీ సన్నిధి, ఆ దేవుని సన్నిధియే మా పెన్నిధి అని, ఆ దేవుని సన్నిధియే మా పెన్నిధి అని కోరుట బహుమేలు, పొందుట బహుమేలు, అన్నిటికన్నా మిన్నా నీ సన్నిధి ఇలయే సన్నా, ధనధాన్యాదులు సుఖ సౌఖ్యాలు, ధనధాన్యాదులు సుఖ సౌఖ్యాలు భోగ భాగ్యాలు అంద చందాలు నీ సన్నిధిని సరిపోలవుగా, నీ సన్నిధిని సరిపోలవుగా, అన్నిటికన్నా మిన్నా నీ సన్నిధి ఇలా సన్నా. వందనాలు బ్రదర్. వందనాలు బ్రదర్. థ్యాంక్ యూ అన్నా. ఓకే అన్న. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్స్ ఫర్ దట్ నైస్ సాంగ్. మరి సాయంకాలం వేళ దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన అవకాశాన్ని బట్టి మరొకసారి దేవునికి వందనాలు తెలియజేస్తూ
జూమ్లో కనెక్ట్ అయినటువంటి మీ అందరికీ ప్రత్యేక వందనాలు. ఐ థింక్ వీ హ్యావ్ అబౌట్ 43 పీపుల్ connected on Zoom. So praise the Lord and good evening to everyone. నాకు బైబిల్లో నాకున్న అవగాహన కంటే మీలో కొంతమంది ఎల్డర్లీ పీపుల్ నాకు కనబడుతుంటున్నారు. మరి నాకు ఎక్కువగా తెలుసు అని చెప్పను, కానీ దేవుని కృపను బట్టి నా సెక్యులర్ క్వాలిఫికేషన్స్ తోటి పాటు I have done a Bible program and I have done a doctorate in theology also. మరి మా పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ టీచింగ్ లైన్లో ఉండబట్టి అందరిని ఎంకరేజ్ చేశారు. మా 6 బ్రదర్స్లో 5 హ్యావ్ డన్ పిహెచ్డీస్. ఇది మేము కొనుక్కున్న డిగ్రీ కాదు. ఇప్పుడు డాక్టర్స్ అని పెట్టుకోవడం చాలా సులువు అయిపోయింది. హైదరాబాద్లో 500 రూపీస్ 1000 రూపీస్కి డాక్టరేట్ డిగ్రీస్ వస్తాయి. సో ఐ హ్యావ్ ఎర్న్ మై డిగ్రీస్ అండ్ I still humble myself to learn more from the Bible. బైబిల్లో ఒక ట్రైనర్గా, ఒక ఎడ్యుకేటర్గా నాకు తెలిసిన సత్యం ఏంటంటే, బైబిల్ తెలుసు అని ఎవరైనా చెప్తే వాళ్ళని నేను అంతగా గౌరవించను. బైబిల్ నుంచి తెలుసుకోవాల్సింది చాలా ఉంటాయి. టిల్ అవర్ డెత్ రోజు మనం నేర్చుకున్నా కూడా ఇంకా తక్కువగానే ఉంటాయని నా ఇండివిజువల్ ఒపీనియన్. నాకు బైబిల్లో ఉన్న క్యారెక్టర్స్లో, పర్సనాలిటీస్లో చాలామంది ఇష్టం, కానీ ఐ లైక్ మోజెస్, జాషువా, డేవిడ్ అండ్ పాల్. అపోజిల్ పాల్ గారు రాసినటువంటి రైటింగ్స్ నన్ను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశాయి. మరి నేను చదివిన నా డిగ్రీస్ అన్నిటిలో, నేను చేసిన పిహెచ్డీస్లో, నేను చేసిన జాబ్లో, వీటంతట్లో కూడా బైబిల్లో లేనిది ప్రపంచంలో ఏది కూడా లేదు. అంటే ఆల్ సబ్జెక్ట్స్ ఆర్ దేర్ ఇన్ బైబిల్. అడ్మినిస్ట్రేషన్ ఉంది, తర్వాత మీరు ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారో దాని గురించినటువంటి క్రమశిక్షణతో కూడినటువంటి పరిస్థితులు బైబిల్లో ఉన్నాయి. తర్వాత లా బైబిల్లో ఉంది, తర్వాత సైన్స్ బైబిల్లో ఉంది, దెన్ మేనేజ్మెంట్ బైబిల్లో ఉంది. యు నేమ్ ఎనీ సబ్జెక్ట్, బైబిల్ హ్యాస్ దట్ ఇన్ఫర్మేషన్. నేను తెలుసుకున్నటువంటి సత్యాల్లో చాలామంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే మన క్రిస్టియన్ కమ్యూనిటీలో కొంతమంది లైక్ చేస్తారు. మరి మహాత్మా గాంధీని కూడా మన దేశ మరి ఫౌండర్లో వన్ ఆఫ్ ది ఫౌండర్స్ అని అంటారు. కానీ నేను తెలుసుకున్న సత్యం ఏంటంటే, మహాత్మా గాంధీ గారు కావచ్చు, రాధాకృష్ణ గారు కావచ్చు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కావచ్చు, డాక్టర్ అబ్దుల్ కలాం గారు కూడా కావచ్చు, వీళ్ళందరికీ దే నో హూ ఈజ్ క్రైస్ట్, దే నో వాట్ ఈజ్ బైబిల్. మరి మనకు తీసుకొచ్చినటువంటి కాన్స్టిట్యూషన్ని బట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చాలా గౌరవిస్తారు. రాజ్యాంగాన్ని తీసుకొచ్చాడు, ది ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని అంటారు. కానీ నాకు తెలిసిన సత్యం ఏంటంటే, నేను అర్థం చేసుకున్న విషయం ఏమంటే, వెన్ హీ వాజ్ స్టడీయింగ్ ఇన్ యూకే, యునైటెడ్ కింగ్డమ్లో ఆయన చదువుకునే సమయంలో, he has thoroughly gone through the constitution of United Kingdom. UK వాళ్ళ కాన్స్టిట్యూషన్, అమెరికన్ కాన్స్టిట్యూషన్, తర్వాత ఫారిన్లో డెవలప్డ్ కంట్రీస్లో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్స్లో ఎక్కువ భాగం దట్ ఈస్ బేస్డ్ ఆన్ ద బైబిల్. బైబిల్ని బేస్ చేసుకొని వాళ్ళ కాన్స్టిట్యూషన్ని సిద్ధం చేసినట్టుగా నేను నా రైటింగ్స్లో, నా స్టడీస్లో నేను గమనించాను. అయితే అన్ఫార్చునేట్లీ దే కుడ్ నాట్ యాక్సెప్ట్ క్రైస్ట్ డైరెక్ట్లీ. దే ఆర్ హిడెన్ ఇష్యూస్ తోటి వాళ్ళు బయటికి రాలేక ఉన్నారు. కానీ ఆల్ ఆఫ్ దెమ్ దే లవ్ జీసస్, దే లైక్ బైబిల్. బైబిల్ నుంచే చాలా సత్యాలు, చాలా విషయాలు వాళ్ళు కూడా నేర్చుకుని ఫేమస్ అయినట్లుగా నేను గ్రహించాను ఒక ఇండివిజువల్గా. ఈరోజు పాల్ రాసినటువంటి ఒక ఎపిజిల్ 2 Corinthians chapter 2 verse 15, దాన్ని నేను బేస్ చేసుకోవాలనుకుంటున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. 2 Corinthians chapter 2 verse 15. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. I read both 15 and 16 verses. దీంట్లో
మరి దీనికి ఒక క్యాప్షన్ ఇవ్వాలి, లేదా దీని గురించి మనము ఎలా మెడిటేట్ చేయాలంటే నేను ఈ టెక్స్ట్కి ఇచ్చినటువంటి క్యాప్షన్ ఏంటంటే ఫ్రాగ్రెంట్ లైఫ్, సువాసన గల జీవితం అనేటటువంటి క్యాప్షన్ దీనికి ఇవ్వాలని నేను ఇష్టపడుతుంటున్నాను. సువాసన గల జీవితం. ఇక్కడ పౌలు అంటాడు క్రీస్తు సువాసన అయి ఉన్నాము అని అంటాడు. సువాసన అంటే మన క్రిస్టియన్స్కి చాలా అట్రాక్టివ్గా ఉండడం, క్లీన్గా ఉండడం, హుందాగా ఉండడం మనలో అందరికి ఎక్కువ మందికి ఇష్టం. మేబీ మనం చర్చ్కి వెళ్ళేటప్పుడు, ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు, బయటకు వెళ్ళేటప్పుడు చాలా నీట్గా క్లీన్గా అపియర్ అయ్యేటటువంటి ప్రయత్నం చేస్తాం. తర్వాత మనం లైక్ చేసేటటువంటి వాటిలో పర్ఫ్యూమ్స్ కూడా చాలా ఇష్టం మనందరికి కదా. సెంట్ అంటాం లేదా పర్ఫ్యూమ్స్ అని అంటాం. ఈ పర్ఫ్యూమ్స్ని గురించి అంటే పర్ఫ్యూమ్ జనరల్గా ఈ పర్ఫ్యూమ్ ఏం చేస్తుందంటే మన దగ్గర ఉన్నటువంటి బ్యాడ్ అడోర్ని డామినేట్ చేస్తూ మనం ఎక్కడికి వెళ్ళినా మన ప్రెజెన్స్ అది ప్లీజింగ్గా ఉండేటట్లుగా, ఏ విధమైనటువంటి బ్యాడ్ అడోర్ లేకుండా ఉండేటట్లుగా అది మనకు దోహదపడుతుంటాం. కానీ పౌలు ఇక్కడ రాస్తున్నటువంటి మాటలు అంటాడు రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన ఉన్నాము. ఈజ్ మెన్షనింగ్ 2 కేటగిరీస్. ఆ 2 కేటగిరీస్ ఏంటంటే రక్షింపబడేవారు, నశించబడుతున్నటువంటి వారు. 2 కేటగిరీస్ని చూపిస్తున్నాడు. వాళ్ళిద్దరి పట్ల దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నామని అంటాడు. మనం సువాసన అనగానే కొన్ని స్పెషల్ ఫ్లవర్స్ ఉన్నాయి. మేబీ జాస్మిన్ కావచ్చు, సన్నజాజి కావచ్చు, లేదా ఇంకా కొన్ని సువాసన కలిగినటువంటి ఫ్లవర్స్, మొగిలి పుష్పం అని అంటారు. మన ఆంధ్రాలో మొగిలి పుష్పాలు కూడా కనపడతాయి. ఈ ఫ్లవర్స్ చాలా స్పెషల్ ఫ్రాగ్రెంట్ కలిగి ఉంటాయి. తర్వాత మరి కొన్ని సెంట్స్ చాలా మంచి సువాసన కలిగి ఉంటాయి. ఆ తర్వాత మరి కొన్ని ధూప్ స్టిక్స్, అగరబత్తీలు అంటాం కదా, వాటిలో శాండల్తో తయారు చేసినటువంటి వాటికి కూడా మంచి ఫ్రాగ్రెన్స్ వాటిని లైట్ చేసినప్పుడు మనం గ్రహిస్తూ ఉంటుంటాం. అయితే ఇక్కడ పౌల్ ఆయనకున్నటువంటి పాస్ట్ లైఫ్ కూడా మనకు బాగా తెలుసు. సాల్గా ఉన్నప్పుడు బహు క్రూరుడుగా ఉంటాడు. ఆయన చెప్పుకునేటటువంటి సాక్ష్యాల్లో జనరల్గా మనం సాక్ష్యాలు చెప్పినప్పుడు కొన్ని మెయిన్ పాజిటివ్ పాయింట్స్ చెప్తాం కానీ నెగిటివ్ పాయింట్స్ చెప్పం. కానీ నా మినిస్ట్రీలో చిన్నప్పుడు పడ్డ కష్టాలు సంఘానికి చెప్పడానికి నేను సిగ్గుపడను. దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చాడో చెప్పడానికి నేను ఎప్పుడు కూడా సందేహించను. తర్వాత ఎటువంటి డిఫికల్ట్ పాత్స్లో దేవుడిని నడిపించాడో చెప్పడానికి నేను సందేహించను. వీ షుడ్ ఆల్వేస్ బి థ్యాంక్ఫుల్ టు గాడ్ ఫ్రమ్ వాట్ స్టేజ్ టు వాట్ స్టేజ్ హీ మూవ్డ్ ఆన్. మనల్ని ఎంతవరకు మనల్ని మూవ్ చేశాడు అనేటటువంటిది మన పాత స్థితిని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదని నాకున్నటువంటి ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకం. తర్వాత అంటాడు నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. హీఈస్ కంపేరింగ్ దట్ ఫ్రాగ్రెన్స్ టు 2 other మెయిన్ కేటగిరీస్. అదంటే దాంట్లో ఉన్నటువంటి దాన్ని నశించేటటువంటి వారికి మరణపు వాసన, మరి రక్షింపబడుతున్నటువంటి వారికి జీవపు వాసనగా ఉన్నామని అంటాడు. ఎందుకు తను తాను ఈ విధంగా పోల్చుకున్నాడని అంటే మరి పరిశుద్ధాత్మని యొక్క సహాయం చేత ఈ పౌలు భక్తుడు తన పాత జీవితాన్ని రూపాంతరం చెందిన తర్వాత ఆ యొక్క మార్గంలో వెళ్ళేటప్పుడు ఒక దినాన ఒక గొప్ప స్వరాన్ని వినడం, ఆ స్వరము ఆ లైట్ రెండు తనని సంధించిన తర్వాత నేల మీద పడిపోవడం, ఆ తర్వాత కొద్దిసేపు బ్లైండ్గా ఉండడం, ఆ దృష్టి పోగొట్టుకున్నట్టుగా ఉండడం, తర్వాత కొద్దిసేపటికి ఒక వాయిస్ వచ్చి దేవుని యొక్క మెసెంజర్ని పంపిన తర్వాత ఆయన తన మీద చేతులుంచి ప్రార్థన చేయగానే ఆ కండ్లు తెరవబడడం, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడడం, బాప్తిస్మం పొందడం, ఇవన్నీ కూడా పౌలు యొక్క ట్రాన్స్ఫర్మేషన్ టైంలో మనకు కనపడేటటువంటి కొన్ని సూచనలు. ఆయన ఎప్పుడైతే రూపాంతరం చెందినటువంటి వాడుగా ఉన్నాడో పౌలుగా మరి ఆ జీవితాన్ని కొనసాగిస్తూ ఏ విధము చేతనైనను నేను క్రీస్తుని సంపాదించుకోవాలంటాడు. రెండోది ఆయన అన్నటువంటి మాటల్లో బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అంటాడు. మూడవది నాకు కలిగిన వాటంతటిని కూడా నష్టముగా ఎంచుకొని, రెండవ మాట పెంటతో సమానముగా ఎంచుకున్నాను అని అంటాడు. అంటే అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది, నాకున్నటువంటి 3 సెక్యులర్ డిగ్రీస్, 2 PhDs, నా బ్యాక్గ్రౌండ్ యాజ్ అ బ్యూరోక్రాట్, తర్వాత నేను చేసినటువంటి పనులు, నేను కలిసినటువంటి వాళ్ళు, అవన్నీ కూడా వాటంతటిని కూడా పక్కకు పెట్టి నౌ ఐ వాంట్ టు రికగ్నైజ్ యాజ్ ఓన్లీ గాడ్ సర్వెంట్, దేవుని సేవకుడిగా మాత్రమే నేను ముందుకు సాగాలనేటటువంటి వాంఛను కలిగినాను. ఇక్కడ ఆయన చెప్తున్నటువంటి దాంట్లో మరి the Bible describes 2 different types of aroma that ascend heavenward to the Lord.
అంటే పరలోకానికి వెళ్ళేటటువంటి సువాసనల్లో మరి రెండు ఫ్రాగ్రెన్స్ గురించి బైబిల్ మనకు బోధిస్తుంటా ఉంది. కానీ పౌలు భక్తుడు ఎఫ్సి సంఘానికి రాసినటువంటి లేఖలో అంటాడు, మనము మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా, అంటే అది ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అంటాడు, మీరు ప్రియులైన దేవుని పిల్లల నడుచుకుని క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకును, అలాగునే మీరును ప్రేమ కలిగి ఉండు అంటాడు ఎఫిషియన్స్ 5:2లో. అంటే ఆయన నలగొట్టుబడి తన ప్రాణాన్ని మన కొరకు దారిపోసి మనకున్నటువంటి పాపపు దుర్వాసనను తొలగించడం కొరకు మన కొరకు సువాసనగా ఆయన మారాడు అని అంటాడు. చూడండి, మన కొరకు తను తాను అర్పణముగాను బలిగాను అర్పించుకును. ఎందుకు? క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటం కొరకు. సిన్ ఈస్ కంపేర్డ్ టు స్టింక్. అంటే పాపం అనేటటువంటిది ఒక దుర్గంధానికి పోల్చబడినట్లుగా పాల్ రైటింగ్స్ లో రాస్తున్నట్లుగా మనం గమనిస్తాం. ఈ పాపం అనేటటువంటిది పాపం వలన వచ్చు జీతం మరణం అంటాడు. పాపం అనేటటువంటి దాన్ని ఒక దుర్గంధానికి పోలుస్తాడు. పాపం అనేటటువంటి వాడు మురికిలో ఉన్నటువంటి ఆ సంకేతాన్ని పాల్ తన రైటింగ్స్ లో చెప్తూ, క్రీస్తు మన కొరకు పరిమళ వాసనగా అర్పించబడ్డాడు, మనల్ని పరిమళ వాసనగా చేయట కొరకు అని అంటాడు. మొదటిది స్వీట్ ఫ్రాగ్రెన్స్ ఆఫ్ దోస్ సేవ్డ్ బై గ్రేస్ త్రూ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క నామములో ఆయన కృప ద్వారా, గ్రేస్ ద్వారా రక్షించబడినటువంటి వారు అందరూ కూడా దేవుని కొరకు స్వీట్ ఫ్రాగ్రెన్స్ గా ఉన్నాము, పరిమళ వాసనగా ఉన్నాము అని అంటాడు. మొదటి కేటగిరీ. రెండవది నాజియేటింగ్ డెత్లీ స్టెంచ్ ఆఫ్ రాటింగ్ ఫంగి. అంటే రక్షణ లేనటువంటి వారిని దేనికి పోలుస్తాడంటే ఆ సెకండ్ కేటగిరీకి పోలుస్తాడు. అదేంటంటే నాజియేటింగ్ అంటే కడుపు తిప్పేటటువంటి చెడ్డ వాసన. రెండవది డెత్లీ స్టెంచ్ అంటే చావు కంపు అంటాం చూడండి. మనం ఎక్కడికన్నా మన వాడుక భాషలో చావు కంపు కొడుతుంటా ఉంది, భయంకరమైనటువంటి ఒక మున్సిపల్ వెహికల్ వెళ్తా ఉన్నా, లేకపోతే ఒక డెడ్ బాడీ ఉన్న ఒక కార్కాస్ ఉన్నా కూడా చనిపోయినటువంటి జంతువుని పాస్ చేస్తూ వెళ్తున్నప్పుడు అది భయంకరమైనటువంటి దుర్వాసనగా అనిపిస్తుంటాం. దాన్ని డెత్లీ స్టెంచ్ అంటాడు పాల్ రాసినటువంటి దాంట్లో. అంటే కడుపు తిప్పేటటువంటిది, చావు కంపు కొట్టేటటువంటిది. రాటింగ్ ఫంగి అంటే నాచు కూడా కుళ్ళినటువంటి వాసన వస్తుంది, కుళ్ళినటువంటి ఆ స్మెల్. ఎవరైతే రక్షించబడకుండా ఉంటారో ఆ 3 కేటగిరీస్ కి పాల్ పోలుస్తున్నట్లుగా తన రైటింగ్స్ లో మనకు అర్థమవుతుంది. కనుక there are 2 categories Paul is mentioning. God is happy about those individuals effectively reformed. ఎప్పుడైతే పౌలు సౌలు నుండి పౌలుగా మార్చబడ్డాడో, ఒకప్పుడు తన సాక్ష్యం చెప్తూ అంటాడు, నేను హానికరుడను, దూషకుడను, భయంకరమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడిని అంటాడు. He used to literally trouble the followers of Christ. యేసుక్రీస్తుని వెంబడించేటటువంటి వారిని బహుభయంకరంగా, క్రూరంగా హింసించేటటువంటి వాడు. తన హార్స్ కి అప్సైడ్ డౌన్ కట్టుకొని ఆ మనుషులు లాక్కుంటూ వెళ్తా ఉంటే వాళ్ళు కేకలు పెడుతూ అరుస్తూ చావు అరుపులు అరుస్తున్నప్పుడు దాన్ని కేరింతలు పెట్టుకుంటూ నవ్వుతూ హేళన చేసుకుంటూ వెళ్ళేటటువంటి వాడు. అంత భయంకరమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు పాల్. ఆయన చరిత్రని ఒకసారి మనం చదివితే. అయితే మరి ఎవరైతే రియల్ గా రూపాంతరం చెందినటువంటి వారు ఉన్నారో దేవుడు అటువంటి వారిని గురించి సంతోషపడేటటువంటి వారు. ఇప్పుడు మనం ఒక గ్రూప్ లో నాకు షాలేం రాజు గారు చెప్పినట్లుగా చాలా మంది పోలీస్ పర్సనల్ దేవుని నమ్ముకున్నటువంటి వారు, తర్వాత మనకు కలిగినటువంటి రక్షణను మనం పంచుకోవాలనేటటువంటి ఆశ. చాలా మంది బాహట్టంగా క్రీస్తుని ఎరిగేటటువంటి వారుగా మనకు కనబడడం లేదు. దేర్ ఆర్ సీక్రెట్ క్రిస్టియన్ స్టిల్. మరి కాస్ట్ ని బట్టో, లేకపోతే పొజిషన్ ని బట్టో, లేదా బయట వాళ్ళు మనల్ని సరిగా ఎన్నిక చేయరనేటటువంటి దాన్ని బట్టో డిఫరెంట్ నోషన్స్ ఉన్న కారణం వల్ల నేను దేవుని బిడ్డను, యేసుక్రీస్తు యొక్క కుమారుణ్ణి, కుమార్తెని చెప్పుకోవడం కొరకు చాలా మంది మరి ఎడ్యుకేటెడ్ సర్కిల్లో ముందుకు రాలేకపోయేటటువంటి పరిస్థితి ప్రస్తుత కాలంలో. కానీ పౌలు అంటాడు, మరి ఆయన ఎవరైతే ఎఫెక్టివ్ గా రూపాంతరం చెందినటువంటి వాళ్ళుగా ఉంటారో వాళ్ళు దేవునికి స్వీట్ అరోమా అంటే సువాసనగా ఉండేటటువంటి వాళ్ళుగా ఉంటారంట. తర్వాత మరి నేను మన 2 స్టేట్స్ ఆంధ్ర తెలంగాణ 2 కలిసినప్పుడు మన దగ్గర ట్రెడిషన్స్ ఎక్కువ, తర్వాత నామకార్థపు స్థితి ఎక్కువ, తర్వాత ఆచారాలు పాటించడం ఎక్కువ. ఇవన్నిటి నుంచి తొందరగా బయటికి రావడం కొరకు ఇష్టపడు. క్రైస్తవులుగా ఉంటూ కూడా మరి ఒక రకంగా కావాలంటే వాస్తును పాటించేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా
తర్వాత ట్రెడిషన్స్ ని పాటించేవారు చాలా మంది ఉన్నారు. కానీ పాల్ వెన్ హీ రైట్స్ ఇన్ హిస్ ఎపిజల్స్ ఆయన ఏమంటాడంటే పితృపారంపర్యాచారమైనటువంటి వ్యర్థమైనటువంటి వాటిని మీరు విడిచిపెట్టి లేదా విసర్జించి అని అంటాడు. అంటే మన తాతల దగ్గర నుంచి ముత్తాతల దగ్గర నుంచి వచ్చేటటువంటి కొన్ని అలవాట్లని వాటిని ఇంకా వదిలిపెట్టుకోలేక అది దేవునికి సువాసనగా కనపడలేకపోయేటటువంటి లేదా గ్రహించలేకపోయేటటువంటి పరిస్థితుల్లో క్రైస్తవులు ఇంకా చాలా మంది ఉన్నారు. కానీ పాల్స్ రైటింగ్స్ చూసినప్పుడు ఎవరైతే రియల్ గా రూపాంతరం చెందినటువంటి వారుగా ఉంటారో వారు దేవుని కొరకు సువాసన కలిగినటువంటి వారుగా ఉండేవారు అని జ్ఞాపకం చేస్తాడు. మరి టైటస్ తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనాన్ని మనం గమనిస్తే బిలీవింగ్ ఇన్ క్రైస్ట్ విత్ ద గాస్పెల్ విల్ ఎంటైటిల్ దెమ్ టు ఇటర్నల్ లైఫ్. ఎవరైతే యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించి నమ్ముతారో వారికి నిత్య రాజ్యంలో స్థానం ఉంది అంటాడు తీతుకు రాసినటువంటి పత్రికలో. తర్వాత యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో మనం గమనిస్తే అక్కడ అంటాడు ఇట్ విల్ లీడ్ దెమ్ టు లైఫ్ ఆఫ్ గ్లోరీ. మహిమ కలిగినటువంటి జీవితానికి అది మనల్ని నడిపించడానికి దోహదపడుతుంది అని అంటాడు. కనుక బైబిల్ని మనం కేవలం ఏదో రొటీన్ గా చదవడం మాత్రమే కాకుండా దాన్ని క్షుణ్ణంగా చదువుతూ దాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకోగలిగితే దానిలో ఉన్నటువంటి సారాంశాన్ని మనం గ్రహించినప్పుడు అది మనల్ని ఒక స్వీట్ ఫ్రాగ్రెన్స్ ఫర్ ద లార్డ్, దేవుని కొరకు ఒక అమోఘమైన సువాసన కలిగినటువంటి సాక్ష్యంగా సువాసన కలిగినటువంటి జీవితంగా అది మార్చగలదని పౌలు యొక్క టీచింగ్ లో మనం గ్రహించగలం. మరి ఓల్డ్ టెస్టిమెంట్ డేస్ లో చూస్తే పాత నిబంధన కాలంలో చూస్తే దేర్ యూస్ టు బి ఎ ప్రాక్టీస్ ఆఫ్ బర్న్ట్ ఆఫరింగ్స్. అంటే మరి యాజకుడి దగ్గరికి వెళ్ళి వారు అర్పించేటటువంటి బలులను గురించి చూస్తే లేవి కాండంలో ఒక మాట చదువుదాం. ప్లీజ్ టర్న్ విత్ మీ టు లెవిటికస్ చాప్టర్ 1 verse 7 to 9. లేవి కాండము 1వ అధ్యాయము 7 నుంచి 9 వరకు చూస్తే అక్కడ అంటాడు యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠం మీద అగ్ని ఉంచి ఆ అగ్ని మీద కట్టెలను చక్కగా పేర్చవలను. అప్పుడు యాజకులైన అహరోను కుమారులు ఆ అవయవములను తలను క్రొవ్వును బలిపీఠం మీద అగ్ని మీద కట్టెల పైన చక్కగా పేర్చవలను. దాని ఆంత్రములను కాళ్ళను నీళ్లతో కడుగవలను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి అగునట్లు యాజకుడు దానిని అంతయు బలిపీఠం మీద దహింపవలను. పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి యొక్క అర్పణలను చూస్తే అహరోను కుమారులు వాళ్ళు చేసినటువంటి పని ఏంటంటే శ్రేష్టమైనటువంటి వాటిని ఆ యొక్క బలి అర్పించేటటువంటి స్థలంలో తీసుకుని వెళ్ళిన తర్వాత అది దేవునికి ఇంపైన సువాసన, చూడండి 9th verse అనుకుంటా, అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి అగినట్లు యాజకుడు దాన్ని కాల్చవాలని అంటాడు. పాత నిబంధన కాలంలో అలాగ అర్పించేటటువంటి దాన్ని దేవుడు ఇంపైనటువంటి సువాసనగా ఉంచేటటువంటి వాడు. మరి 66వ కీర్తన 15వ వచనంలో కూడా ఒక మాట చూద్దాం. Psalm 66 verse 15. 66వ కీర్తన 15వ వచనంలో చూస్తే పొట్టేళ్లను ధూపమును క్రొవ్విన గొర్రెలను తీసుకొని నీకు దహన బలులు అర్పించేదను, ఎద్దులను పోతు మేకలను అర్పించేదను. అంటే పాత నిబంధన కాలంలో కింగ్స్ కానివ్వండి లేదా ఒక స్పెషల్ ఆఫరింగ్ లాగా తీసుకుని వెళ్ళాలన్నప్పుడు సాక్రిఫైస్ చేయాలనుకున్నప్పుడు అది దేవునికి ఒక ఇంపైనటువంటి సువాసనగా బలులు అర్పించేటటువంటి వాడు. ఇప్పుడు మనం న్యూ టెస్టిమెంట్ కొత్త నిబంధన యుగంలో ఉన్నటువంటి వాళ్ళం న్యూ టెస్టిమెంట్ ఎరాలో చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఎఫిషియన్స్ చాప్టర్ 4 verse 18 18వ వచనం మనం గమనిద్దాం. ఎఫిషియన్స్ 4:18 అంటాడు వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కాముకత్వంలోకి అప్పగించుకున్నారు. అంటే ఒక సెక్ట్ ఆఫ్ పీపుల్ గురించి పాల్ ఎఫిషియన్స్ రాస్తున్నటువంటి లేఖలో చెప్తూ 5వ అధ్యాయం 2వ వచనానికి వచ్చినప్పటికల్లా ఇంతకుముందు నేను చదివాను, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనును, అలాగునే మీరును ప్రేమ కలిగి ఉండు అంటాడు. మెయిన్ ఎసెన్స్ పాల్ చెప్తుంది, యేసుక్రీస్తు ప్రభువు చెప్పింది కూడా ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి, క్రీస్తు ప్రేమను ప్రకటించేటటువంటి వారుగా ఉండాలని దీని యొక్క సారాంశం అయింటా ఉంది. మరి 2 Corinthians 2:15 మనం చదువుకున్నటువంటి దాంట్లో దీనికి వస్తే మనం చదువుకుంది పాల్ రిఫర్స్ టు ది సెకండ్ పార్ట్ ఆఫ్ దిస్ వర్స్ యాజ్ ఎ సాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఆఫ్ ద రోమన్ సిస్టమ్ లైఫ్ స్టైల్.
రోమా సామ్రాజ్యంలో రోమన్ రూలింగ్ అప్పుడు ఉండేది కనుక దాన్ని పైకి తీసి పాల్ ఈ విషయాన్ని ఈ యొక్క సువాసన గురించి ఆ దుర్వాసన గురించి మరణపు వాసన గురించి ఆయన జ్ఞాపకం చేస్తున్నట్లుగా ఉంటాం. దీన్ని మరలా రోమన్స్లోకి వెళ్ళి చూస్తే రోమిల్కి రాసిన పత్రిక, ఐఎమ్ సారీ టైం లేదు కనుక క్విక్గా నేను కొంచెం ముందుకు వెళ్తున్నాను. రోమన్స్ చాప్టర్ 8:6 రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉంది అంటాడు. ఇప్పుడు ఎక్కువగా ఈ పాల్ రాసినట్లుగా మనకి స్పష్టంగా ఎక్కడ కూడా కనపడదు. గల్తీలకు రాసిన పత్రికలు రాసిన శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి అని చెప్పి 14 కార్యాల గురించి చెప్తున్నా, లేదా ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలని చెప్పి ఆత్మఫలాలు 9 నుంచి కూడా చెప్తున్నా కూడా క్లియర్గా సగ్రిగేట్ చేస్తున్నాడు. క్లియర్గా వాటిని విడదీసి రాస్తున్నట్లుగా, సపరేట్ చేసి రాస్తున్నట్లుగా మనకు అనిపిస్తుంటా ఉంది. ఇక్కడ 6వ వచనంలో ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. మన మనస్సు ఎక్కువగా ఆత్మానుసారంగా చాలా మందికి ఉండదు. మెజారిటీ ఆఫ్ పీపుల్ ఆన్ దిస్ గ్లోబ్, మరి ఎక్కువ క్రిస్టియన్స్ కూడా శరీర సంబంధంగా నడిచేటటువంటి వాళ్ళు ఉంటారు. ప్లీజ్ ఫర్గివ్ మీ, వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్, మరి ఎవరన్నా టీచర్స్ కానీ ఎవరైనా లేపి అడిగితే నువ్వు పెద్ద అయినాక ఏమవుతావు అంటే టీచర్ అంటారు, లేకపోతే పోలీస్ అంటారు. 2 జాబ్స్ ఊర్లో గుర్తుకొచ్చాయి. కానీ పెద్దవాళ్ళం అవుతున్న తర్వాత మరి పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా దేవుడు మంచి వాళ్ళని పెట్టాడు అంటానికి ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నాకేం సందేహం ఉండట్లేదు. అదర్వైజ్ కొంతమంది చేసేటటువంటి పనులను బట్టి, కొంతమందికి ఉండేటటువంటి కరప్ట్ మెంటాలిటీని బట్టి, బ్యాడ్ ప్రాక్టీసెస్ని బట్టి ఎంటైర్ డిపార్ట్మెంట్కి బ్యాడ్ బ్రాండ్ వేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. ప్లీజ్ ఫర్గివ్ మీ ఫర్ మేకింగ్ దిస్ స్టేట్మెంట్. కానీ మనలాంటి వాళ్ళు, ఇప్పుడు మీలాంటి వాళ్ళు, దేవుడిని ఎరిగినటువంటి వారు, క్రీస్తు కొరకు సువాసనగా ఉండేటటువంటి అనుభవాన్ని దేవుడు పెట్టాడు. దోస్ హు ఆర్ ఇన్ ద సర్వీస్ అండ్ దోస్ హు హ్యావ్ కమ్ అవుట్ ఆఫ్ ది సర్వీస్ ఆల్సో, డిపార్ట్మెంట్ నుంచి. మరి దేవుడు ఒక ఇండివిజువల్ని తన రూపంలో సృష్టించడానికి కారణం ఏంటంటే మనం ఎక్కడున్నా కూడా క్రీస్తు కొరకు సువాసనగా ఉండేటటువంటి అనుభవాన్ని పెట్టాడు. మరి నేను చదువుకున్నప్పటి నుంచి తర్వాత జాబ్స్లో వేరు కెరియర్స్లో పైకి వెళ్తున్న కొద్దీ మరి ఐ హ్యావ్ ఆల్వేస్ క్యారీడ్ గాడ్ గివెన్ ప్రిన్సిపల్స్. దేవుడు ఇచ్చినటువంటి మూల సూత్రాలని ఎప్పుడు కూడా నేను పక్కకు త్రోసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. మరి మొదట చాలా అపోజిషన్ ఉండింది. ఇంత చిన్నవాడు మా అందరి మీద హెడ్ అయిపోతే మా జీవితం ఎట్లా, మా ప్రమోషన్స్ ఎట్లా, తర్వాత ఒక క్రిస్టియన్ మా మీదకి వచ్చి పెత్తనం చేయటం ఏంటి అని అందరూ చాలా మంది ఫ్రమ్ బ్రాహ్మిన్ కమ్యూనిటీ లేకపోతే అప్పర్ కాస్ట్ పీపుల్ వాళ్ళు ఎంతమంది నా మీద ఇది పెట్టుకున్నా కూడా ఐ హ్యావ్ ఆల్వేస్ ఎక్సర్సైజ్డ్ గాడ్ గివెన్ ప్రిన్సిపల్స్ బిఫోర్ దెమ్. వాళ్ళ ముందు బైబిల్ సూత్రాలని, మూల సూత్రాలని నేను తీసుకుని వెళ్ళిన కారణం వల్ల ఆల్ క్రిస్టియన్స్ ఆర్ నాట్ సేమ్ అనేటటువంటి మెసేజ్ నా డిపార్ట్మెంట్లో వాళ్ళకి నేను ఇవ్వగలిగాను. సిమిలర్లీ దేవుడు మీకు ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి ఇప్పుడు సర్వీస్లో ఉన్నటువంటి పోలీస్ బ్రదర్స్ అందరూ కూడా, డిపార్ట్మెంట్లో ఉన్న బ్రదర్స్, గాడ్ హ్యాస్ గివెన్ యూ దట్ వండర్ఫుల్ రెస్పాన్సిబిలిటీ. అక్కడికి మీ దగ్గరికి ఒక అఫెండర్ రావచ్చు, మీ దగ్గరికి ఒక అక్యూజ్డ్ రావచ్చు, మీ దగ్గరికి ఇన్నోసెంట్ పీపుల్ రావచ్చు, మీ దగ్గరికి ప్రాబ్లం చేయకపోయినా కూడా ప్రాబ్లంలో ఇరికించబడేటటువంటి వాళ్ళు రావచ్చు. కానీ దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి ఇఫ్ యూ కెన్ డూ జస్టిస్ ఫర్ యువర్ పొజిషన్, ఫర్ యువర్ చైర్, గాడ్ విల్ బ్లెస్ us. మరి మన డీజీపీ గారు మనల్ని బ్లెస్ చేయనక్కర్లేదు, లేకపోతే ముఖ్యమంత్రి గారు మనల్ని బ్లెస్ చేయనక్కర్లేదు. వేరెవర్ యు ఆర్, ఇఫ్ యూ క్యాన్ బి ఏ స్వీట్ ఫ్రాగ్రెన్స్ ఫర్ ద లార్డ్. మనం ఎక్కడున్నా కూడా, మనం నివసించేటటువంటి కాలనీ కావచ్చు, మనం పనిచేసినటువంటి ఆఫీస్ కావచ్చు, మనం ట్రావెల్ చేసేటటువంటి ట్రైన్, బస్, ఏరోప్లేన్ కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా కూడా యేసుక్రీస్తుని మనలో వాళ్ళు చూడగలగాలి, క్రీస్తు యొక్క ప్రేమను మనలో చూడగలగాలి. మరి జనరల్గా గవర్నమెంట్లో మీకు తెలుసు హైరార్కీ చాలా, సీనియర్స్ జూనియర్స్ని అంతగా లైక్ చేయరు. సీనియర్స్ జూనియర్స్ కలిసి కూర్చోడానికి ఇష్టపడరు. జూనియర్స్ తోటి ఎక్కడికన్నా హోటల్కి కానీ ఫంక్షన్స్కి వెళ్ళాలంటే వీళ్ళది సపరేట్ రో, వాళ్ళది సపరేట్ రో ఉన్నట్టుగా ఉంటుంది. కానీ నేను ఎక్కువగా, ఐఎమ్ నాట్ బోస్టింగ్, ఐ యూస్ టు గివ్ వెరీ గుడ్ ప్రిఫరెన్స్ టు ది క్లాస్ 4 ఎంప్లాయీస్. తర్వాత పూర్ పీపుల్కి ఎక్కువగా నేను ప్రిఫరెన్స్ ఇచ్చేటటువంటి వాడిని. కొన్ని సార్లు అవుట్ ఆఫ్ ద వే, అవుట్ ఆఫ్ గవర్నమెంట్ రూల్, ఐ యూస్ టు టేక్ దెమ్ అలాంగ్ విత్ మీ ఇన్ ఫస్ట్ క్లాస్ ట్రైన్స్. I used to take them along with me in the aircraft. నాతో పాటు ఏరోప్లేన్లో కూడా నా డ్రైవర్ని, నా ప్యూర్ని ఎక్కడికన్నా కావాల్సి తీసుకొని పోతున్నప్పుడు
దే యూస్ టు ఫీల్ ఇట్ ఈస్ అ వండర్ఫుల్ ప్రివిలేజ్. సార్ మా జీవితంలో ఇంతకుముందు ఆఫీసర్స్ ఎప్పుడు కూడా మమ్మల్ని ఇంత ప్రేమతో చూడలేదు. వాళ్ళకి నైట్ అయిపోతే మరి ఒక్కోసారి అంటారు జాకే వహా సోజా, లేకపోతే ఎక్కడికన్నా పోయి అక్కడ ఆఫీస్లో పడుకో, లేకపోతే వరండాలో పడుకో అని చెప్తా ఉంటారు. కానీ ఐ యూస్ టు సెండ్ మై డ్రైవర్ టు డ్రాప్ ది ప్యూన్ అట్ హిస్ హోమ్. నా డ్రైవర్ని పంపించి ఇంటి దగ్గర ఆ ప్యూర్ని ఇంటి దగ్గరికి పంపించి నేను వచ్చేటటువంటి వాడిని. తర్వాత గవర్నమెంట్ వెహికల్ ఇంటికి తీసుకోకూడదు రూల్లో, మీకు అందరికి కూడా తెలుసు, డిపార్ట్మెంట్లో తెలుసు. కానీ ఐ యూస్ టు గివ్ దట్ ప్రిఫరెన్స్ టు డ్రైవర్, యూ టేక్ దిస్ వెహికల్, కీప్ ఇట్ సేఫ్ ఎట్ యువర్ హోమ్, టుమారో మార్నింగ్ కమ్ ఆన్ టైమ్ అని చెప్పేటటువంటి వాడిని. ఐ యూస్ టు గో అవుట్ ఆఫ్ ది ఆఫీస్ ప్రొసీజర్స్. నన్ను క్వశ్చన్ చేసేటువంటి వారు ఎవరు కూడా లేరు కనుక. అంటే మనం ఎక్కడున్నా కూడా, ఏ పొజిషన్లో ఉన్నా కూడా, మనతో పనిచేసేటటువంటి వాళ్ళని, మన దగ్గరికి వచ్చేటటువంటి విజిటర్స్ కావచ్చు, లేదా డిపార్ట్మెంట్లో చాలా మంది మీ దగ్గర కలిసి వస్తుంటుంటారు, లేదా మీరు ఎక్కడికైనా ఎంక్వైరీస్కి వెళ్ళినప్పుడు చాలా మందితో మీరు ఇంటరాక్ట్ అవ్వాల్సినటువంటి పరిస్థితులు వస్తుండొచ్చు. ఇఫ్ యూ కెన్ షో క్రైస్ట్ లవ్, దట్ పాల్ ఈస్ కాలింగ్ యాజ్ అ స్వీట్ ఫ్రాగ్రెన్స్, స్వీట్ అరోమా టు ద లార్డ్. దేవుని కొరకు ఒక ఇంపైనటువంటి సువాసన, దేవుని కొరకు ఒక ఇంపైనటువంటి ఆయన ఆఘ్రాణించేటటువంటి వాడుగా, దాని గురించి దాన్ని తీసుకొని ఆయన సంతోషపడేటటువంటి వాడుగా ఉన్నాడని ఆయన జ్ఞాపకం చేస్తుంటున్నాడు. బ్రదర్ షాలేం, బ్రదర్, మై టైమ్ ఈజ్ అప్ ఐ థింక్. Continue, brother. Can I close? Can I close? Take, If you can allow me, if you can give me 5 minutes, I will sum up. Okay? Sure. Sorry for bothering you. This one. తర్వాత దేవునికి ప్లీజ్ చేసేటటువంటి అరోమా, అంటే దేవుణ్ణి సంతోష పెట్టేటటువంటి సువాసన మనలో ఏమైనా ఉందంటే క్విక్గా కొన్ని మాటలు మీతో పంచుకొని నేను కంక్లూడ్ చేస్తాను. మొదటిది, ఒబేయింగ్ క్రైస్ట్ గాస్పుల్ అండ్ వర్డ్. దేవుని మాటకి ఉన్నట్టుగా లోబడితే అది దేవుని దృష్టిలో అదొక స్వీట్ అరోమా, స్వీట్ ఫ్రాగ్రెన్స్. రెండవది, పొజెసింగ్ క్రైస్ట్ నాలెడ్జ్. క్రీస్తుకు కలిగినటువంటి జ్ఞానాన్ని మనం కలిగి ఉండడం, దానికి చేర్చకూడదు, దాన్ని ఏది కూడా తీసేయకూడదు. అది బైబిల్ మనకు చెప్పేటటువంటిది. దానికి ఏది తీయడానికి వీల్లేదు, ఏది యాడ్ చేయడానికి వీల్లేదు. అటువంటి నాలెడ్జ్ని మనం కలిగినప్పుడు దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ స్వీట్ ఫ్రాగ్రెన్స్ టు ద లార్డ్. మూడవది, బిలీవింగ్ క్రైస్ట్ టీచింగ్స్. దేవుడు నేర్పించినటువంటి బోధ, నేను చదివినటువంటి చదువు, నాకు పాఠాలు నేర్పించినటువంటి వాళ్ళలో మరి జూలీ రిబేరో, మరి మీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఆయన పేరు బాగా తెలుసు అనుకుంటా, బాంబేలో సూపర్ కాప్ అంటారు ఆయన. కేపిఎస్ గిల్, హీ టాట్ మీ. తర్వాత జేఆర్డి టాటా టాట్ మీ, రతన్ టాటా టాట్ మీ. మరి ఇటువంటి టాప్ మోస్ట్ పీపుల్, దేవుడు నాకు ఇచ్చినటువంటి అనుభవం ఏంటంటే, నేను పీజీ చేసేటప్పుడు వాళ్ళు గెస్ట్ స్పీకర్స్గా వచ్చి మాకు టీచ్ చేసేటటువంటి వాళ్ళు నేర్పించినటువంటి విషయాల్ని ఈరోజు నన్ను ఒక ప్రయోజకుడిగా చేశాయి. నా దేవుని యొక్క వాక్యం నన్ను ప్రయోజకుడిగా చేసింది. నాకు నేర్పించినటువంటి ప్రొఫెసర్స్, టీచర్స్, ఎక్స్టర్నల్ స్పీకర్స్, వాళ్ళు నాకు ఒక వాల్యూ యాడ్ చేసినటువంటి వాళ్ళుగా ఉన్నారు. ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ దెమ్. మరి నాలుగవది, రూటెడ్ ఇన్ క్రైస్ట్ లవ్. క్రీస్తు ప్రేమలో వేరు పారేటటువంటి అనుభవం కావాలి. ఎవ్వరు కూడా చూడండి, ఒక వేరు లోపలికి వెళితేనే భూమిలో ఉన్నటువంటి సారాన్ని గ్రహించి అది దృఢంగా మారగలదు, చక్కని ఫలభరితమైనటువంటి స్థితిని అది కల్పించగలదు. అదేవిధంగా మనం దేవుని బిడ్డలుగా మన పొజిషన్స్ ఏవైనా, మన జాబ్ ఏదైనా, మన రెస్పాన్సిబిలిటీ ఏదైనా కూడా క్రీస్తు యొక్క వాక్యంలో రూట్ చేయబడినటువంటి వారుగా, వేరు లోపలికి వెళ్ళినటువంటి అనుభవం. దాన్ని కొలసి పత్రికలో పౌలు భక్తుడు చాలా చక్కగా రాస్తాడు. ఐదవది, ఎగ్జిబిటింగ్ క్రైస్ట్ ఒబీడియన్స్. చూడండి, మన డిపార్ట్మెంట్లో కానివ్వండి, బ్యూరోక్రాట్స్లో కానివ్వండి, సీనియర్స్ దగ్గర చాలా విధేయతను వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తాం. దాన్ని ఏమంటాం, దాన్ని మరి ఒక్కోసారి ఓవర్గా కూడా విధేయత ఉన్నట్టు వ్యక్తపరుస్తూ ఉంటుంటారు. కనుక అది కాకుండా మరి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ప్రేమను బట్టి, దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకున్న దాన్ని బట్టి, మరి క్రీస్తు యొక్క విధేయతను మనం ఎక్కడ కూడా కనపరిచేటటువంటి వారుగా ఉండగలగాలి. అది మనకు దేవుడు నేర్పించినటువంటి ప్రిన్సిపల్. ఆరవది, వాకింగ్ ఇన్ క్రైస్ట్ ఫుట్ స్టెప్స్. క్రీస్తు నడవమన్నటువంటి మార్గంలో మనం నడిచేటటువంటి వాళ్ళుగా ఉండగలగాలి. కొన్నిసార్లు బాస్ని ప్లీజ్ చేయడానికి మనం కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో సెల్ఫిష్ మోటివ్స్ తోటి కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం కొరకు ఇష్టపడుతుండొచ్చు. స్పెషల్లీ గవర్నమెంట్లో దిస్ ఇస్ వెరీ కామన్. కానీ మనం మెప్పించాల్సింది మన రక్షకుడైనటువంటి క్రీస్తుని మెప్పించాలి, కానీ ఈ లోకంలో ఎవరిని మెప్పించాల్సినటువంటి అవసరం లేదు. మనం క్రీస్తుని మెప్పించగలిగితే, మన విధేయతతోటి, మన బాధ్యతతోటి, మన పనితీరుతోటి మనం క్రీస్తుని మెప్పించగలిగితే దట్ ఇట్ సెల్ఫ్ విల్ ఫెచ్ ఎ బిగ్ రివార్డ్. తర్వాత ఏడవది, లివింగ్ ఎ క్రైస్ట్ మోడల్ లైఫ్. మరి పాల్ నాకు ఎందుకు ఇష్టం అని చెప్తానంటే, ఇదే కొరింథీయులకు రాసిన పత్రికలో రాస్తాడు,
ఆయన నేను క్రీస్తుని పోలి నడిచినట్లు మీరు నన్ను పోలి నడుచుకోనండి అని అంటాడు. అది క్రీస్తుని పోలి నడిచేటటువంటి అనుభవం మనకు అవసరం. ఎప్పుడైతే ఆ విధంగా క్రీస్తుని మాదిరిగా కలిగి ఉంటామో ఆయన విధేయత కావచ్చు, ఆయన చూపించిన ప్రేమ కావచ్చు, ఆయన చూపించిన సహనం కావచ్చు, ఆయన చూపించిన క్షమాగుణం కావచ్చు, ఆయన చూపించినటువంటి ఆల్రౌండ్ క్యారెక్టర్స్ కావచ్చు, అది ఎప్పుడైతే మనం పొజెస్ చేసుకుంటామో, ఎప్పుడైతే వాటిని మనం గ్రహించి వాటిని మన జీవితంలో వ్యక్తపరిచేటటువంటి ప్రయత్నం చేస్తామో, ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు మనకి సహాయకుడిగా, మనకి తోడుగా ఉండేటటువంటి వాడుగా ఉంటాడు. ఈవెన్ అధికారుల మనసులు కూడా మార్చేటటువంటి దేవుడు మన దేవుడు కనుక ఈ సాయంకాల వేళ మరి చివరికి ఇంకొక మాట చెప్తాను. ఐజయా 65:5. ఇప్పుడు స్వీట్ ఫ్రాగ్రెన్స్ గురించి మాట్లాడాం. బ్యాడ్ నాజియేటింగ్ ఎరోమా అంటాం. అంటే ఇందాక చెప్పాను కదా, తిప్పేటటువంటి, తెమిలేటటువంటి ఆ నాజియాల గురించి కూడా బైబిల్ ఏం చెప్తుంది అంటే ఐజయా 65:5 and 7. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 5వ వచనం 7వ వచనం మనం చూస్తే అక్కడ అంటాడు, 65వ అధ్యాయం 5వ వచనంలో, వారు దాపునకు రావద్దు, ఎడముగా ఉండుము, నీకంటే మేము పరిశుద్ధులమని చెప్పుదురు. వీరు నా నాసికారంధ్రములకు పొగవలను, దినమంతయు మండుచుండు అగ్ని వలనే ఉన్నారు. అంటే క్రీస్తుకు సన్నిహితంగా లేనటువంటి వారు, రక్షణ లేనటువంటి వారు ఎలా ఉన్నారంటే, ముక్కు దగ్గర పొగొస్తే, అంటే సిగరెట్ తాగే వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు, ఏదైనా ఒక పొగ కానివ్వండి, ఒక చెత్తను కాల్చేటప్పుడు వచ్చే పొగ నాసికారంధ్రాల దగ్గరికి రాగానే మనం ముక్కు మూసుకుంటాం. అంటే మనం సహించలేనటువంటి, భరించలేనటువంటి బ్యాడ్ అడోర్, అది నాజియేటింగ్ అరోమా అని అంటారు. తర్వాత ఇంకొకటి అంటాడు 7వ వచనంలో, నిశ్చయముగా మీ దోషములను బట్టి, మీ పితరుల దోషములను బట్టి, అనగా పర్వతముల మీద ఈ జనులు ధూపం వేసిన దానిని బట్టి, కొండల మీద నన్ను దూషించిన దానిని బట్టి, మొట్టమొదట వారి ఒడిలోనే వారికి ప్రతీకారం కొలిచిపోయేది. అంటే నేను సహించనటువంటి ఆ యొక్క దుర్వాసనను ఆ యొక్క వారి జీవితంలో కలిగి ఉన్నారు కనుక మరి వారి గురించి నేను అసహించుకునేటటువంటి వారి యొక్క స్థితిని దూరం చేసేటటువంటి వాడిని దేవుడికి జ్ఞాపకం చేస్తుంటున్నాడు. సో ఐ వాంట్ టు క్లోజ్ హియర్. మరి సాయంకాల వేళ నాకు షాలేం బ్రదర్ ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి మొదట దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. మరి మీతో కలిసి సాయంకాల వేళ ఇంటరాక్ట్ అవ్వడానికి, నా సింపుల్ టెస్టిమోనీని మీతో షేర్ చేసుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి ధన్యతగా భావిస్తూ, దేవుడు అవకాశం ఇస్తే ఈ కోవిడ్ తర్వాత, మరి ఈ కరోనా సీరియస్నెస్ తొలగిపోయిన తర్వాత మేము ఎక్కడన్నా ఫిజికల్గా కలుసుకునే ప్రయత్నం చేద్దాం. లేదా నేను విజయవాడ వచ్చినప్పుడు, విజయవాడలో ఎవరైనా దగ్గరలో ఉంటే, మేబీ అలాంగ్ విత్ షాలేం బ్రదర్, మహేష్ బ్రదర్, we all can meet together. So thank you very much and God bless you. దేవుడు మనందరినీ ఆయన బిడ్డలుగా కొనసాగించాలని నా ప్రార్థన. మరి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి, ఈ సమయాన్ని బట్టి మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. బ్యాక్ టు షాలేం బ్రదర్. బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్. దీంట్లో ఆల్ డిపార్ట్మెంట్స్ ఉన్నారన్న, ఇది పిచ్చి గ్రూప్. ఇది మన మధ్యలో గుడివాడ నుంచి డాక్టర్ ఎదిద్యా బ్రదర్ ఉన్నారు. ఆ బ్రదర్ ప్రార్థన చేస్తారన్న. మంచిది బ్రదర్. థ్యాంక్ యూ షాలేం అన్న. అట్లనే చేరువచ్చిన ప్రియులైన మీ అందరికీ ప్రభు నామాను వందనాలు తెలియజేస్తున్నాను. చక్కటి వర్తమానం అందించిన మరి సహోదరులు, దేవుని సేవకులైనటువంటి వెస్లీ గారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడు, మహోన్నతుడు అయిన మా ప్రియ ప్రభువా, మీకు స్తోత్రములు. ఈ 2020 సంవత్సరం చివరి దినాల్లో ఈ విధంగా సహవాసంగా మీ పాద సన్నిధికి మేము చేరి వచ్చి మీ నామాన్ని స్తుతించి ప్రభువా మీ యొక్క వర్తమానాన్ని, మీ సందేశాలను విని మేలు పొందు భాగ్యాన్ని మాకు దయచేస్తున్నందుకై మీకు స్తోత్రములు. ఆనాడు సొలొమోను మహారాజు నాయన ఎదుట తన దాసులు తన జ్ఞాన వాక్కులు విను భాగ్యాన్ని ప్రభువా దయ పొందినటువంటి వారుగా మేము చూస్తున్నాం. ప్రభువా ఇప్పుడైతే మీ యొక్క జ్ఞాన వాక్కులు, ధన్యకరమైనటువంటి మీ మాటలు మీ సన్నిధిలో విను గొప్ప భాగ్యాన్ని మాకు ఇస్తున్నందుకై మీకు స్తోత్రములు. అనేక మంది మీ దాసులను బలపరిచి మీ ఆత్మ ద్వారా ఈ దినాల్లో మీరు మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తూ వచ్చారు. మీకు స్తోత్రములు. ఈ సాయంకాలం వేళ కూడా ప్రభువా మీ దాసులు దైవజనులు వెస్లీ గారిని బట్టి మీ స్తోత్రములు. ఆయనకి ఇచ్చినటువంటి ఉన్నతమైన విద్య కొరకు, ఉన్నతమైన స్థాయి కొరకు మీ స్తోత్రములు. ఎన్నో అనుభవాలు మీ దాసునికి దయచేశారు, మీ ప్రత్యక్షతలు దయచేశారు. ఆయన హృదయంలో
మీకు మాత్రమే నాయన సేవ చేయాలి అనేటువంటి ఆశను తీవ్రతను మీరు దయచేసి యవనస్తులైనటువంటి మాలాంటి వారికి అంత సవాలుగా ఉంచారు. మీకు స్తోత్రములు. ఈ రాత్రి ప్రభువా మీ దాసుని యొక్క జీవిత సాక్ష్యం నుండి మాత్రమే కాకుండా మీ మాటలను కూడా, మీ వాక్యాన్ని విని మేలు పొందు భాగ్యాన్ని దయచేసినందుకు స్తోత్రములు. మీ దాసుని ఇంకను దీవించి ఆశీర్వదించండి. ఆయా స్థలాల్లో ప్రభువా భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా మీ దాసును బలపరిచి మీ వాక్య సందేశకునిగా, సువార్థికునిగా, బోధకునిగా దీవించమని ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. అట్లనే షాలేం రజానను కృష్ణ అసెంబ్లీ పూర్ణానందపేటలో నాయన సంఘ పెద్దలు, సహోదరులు, సహోదరులు నాయన ప్రతి ఒక్కరి కొరకు మీకు స్తోత్రములు. ఈ సాయంకాలం వేళ ప్రభువా దేని సంఘాన్ని మీ హస్తాలకు అప్పగిస్తుండగా దీవించి ఆశీర్వదించండి. ప్రభువా ఎల్లుండి జరగబోయేటువంటి సభ కొరకు, సేవ కొరకు ప్రార్థన చేస్తున్నాం. కనికరించి చక్కగా జరిగించమని వేడుకుంటున్నాం. ప్రభు అవసరతల్లో, నాయన అనారోగ్యాల్లో, దుఃఖంలో, నిరాశ, నిస్పృహలో ఉన్నటువంటి పరిశుద్ధులైన వారందరి కొరకు మీ సన్నిధిలో ప్రభువా విజ్ఞాపన చేస్తున్నాం. కనికరించండి. ఔరంగాబాద్లో సునీల్ ఆల్బర్ట్ గారి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. కరోనాతో బాధపడుతున్న అనేక మంది సహోదరుల కొరకు వేడుకుంటున్నాం. కనికరించండి. ఈ సాయంకాలం ప్రభువా మేము క్రీస్తు కొరకు సువాసన ఉండాలని మీరు మాకు అందించినటువంటి వర్తమానాన్ని మా హృదయంలో మేము ఉంచుకొని ప్రభువా నశించు వారికి, అట్లా రక్షింపబడుతున్న వారికి కూడా మాదిరిగా మేము జీవించు భాగ్యాన్ని ప్రసాదించమని, మమ్మల్ని మేము మీ బలిష్టమైన హస్తాలకు అప్పగించుకుంటుండగా అంగీకరించమని, మా ప్రార్థనలు విజ్ఞాపనలు చేర్చుకుందరని, మా స్తుతులు గైకొందరని, మా రక్షకుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునే స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ అన్న. ఒక చిన్న క్లోజింగ్ ప్రేయర్ ఉంటుంది ఎవ్రీడే ఇట్లా. Yeah. అంటే